ఎపిసోడ్ 56 బ్యూటిఫుల్ నైట్. పిఆర్ హోటల్ ఓపెనింగ్ సెరమనీలో గాల్లో తేలుతూ డాన్స్ చేస్తున్న అమ్మాయిలందరూ స్టేజ్ పై ఉన్న స్క్రీన్ పైన క్లియర్గా కనపడుతున్నారు. ఏంజల్స్ గ్రూప్లోని 4 అమ్మాయిలతో పాటు వైట్ డ్రెస్లో ఉన్న అమ్మాయిలు కూడా గాల్లోనే డిఫరెంట్ ఫార్మేషన్స్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. ఒక్క క్షణంలో అందరూ స్టార్ షేప్లో ఫామ్ అయిపోయారు. అది సూపర్గా ఉందనుకునే లోపే మరో క్షణంలో ఫ్లవర్ షేప్లో, ఇంకోసారి బటర్ఫ్లైలా, ఇలా అనేక రకాల ఆకారాలను కళ్లకు ముందు కట్టినట్టు చూపిస్తూనే అద్భుతమైన డాన్స్ చేస్తున్నారు. ఎయిర్షిప్ నుండి వేలాడుతున్న తాళ్ల సహాయంతో అమ్మాయిలందరూ గాల్లో తేలుతున్నారు. కాని అది రాత్రి సమయం కావటంతో వాళ్లకి కట్టిన తాళ్లు ఎవ్వరికీ కనిపించడం లేదు. కేవలం వాళ్లు మాత్రమే గాల్లో ఎగురుతున్నట్టుగా కనపడుతోంది. ఆ రాత్రి ఆకాశంలో జరుగుతున్న ఆ అద్భుతం గురించి ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో తెలుసుకున్న జనాలంతా లైవ్ చూడ్డం కోసం థింక్ బిగ్ ప్లాట్ఫామ్ను ఓపెన్ చేశారు. అదే సమయంలో శ్రీనివాస్ సార్, మన వ్యూయర్స్ 50 లక్షలు దాటారు అని అరుస్తూ చెప్పాడు అతని అసిస్టెంట్. శ్రీనివాస్ అతని వైపు చూసి నవ్వుతూ, అదింకా చిన్న నెంబర్, కాసేపు వెయిట్ చెయ్యి అని అన్నాడు. అసిస్టెంట్ అతని వైపు ఆనందంగా చూసి, సార్, మీరంత నమ్మకంగా ఎందుకున్నారో మాకిప్పుడు అర్థమైంది అని అన్నాడు. అప్పుడే ఏముంది, ముందు ముందు ఏం జరగబోతుందో చూస్తూ ఉండు అంటూ హోటల్పై వేలాడుతున్న అమ్మాయిల వైపు ఫోకస్ చేశాడు రమేష్. దాదాపు అరగంట పాటు గాల్లో డాన్స్ చేసిన ఆ అమ్మాయిలంతా ఎయిర్షిప్ సహాయంతో హోటల్ టెర్రస్ పై నెమ్మదిగా ల్యాండ్ అయ్యారు. అప్పుడు డ్రీమ్ ఏంజల్స్ లీడర్ రవళి ముందుకొచ్చి కెమెరా వైపు చూసి నవ్వుతూ ఆడియన్స్ అందర్నీ పలకరిస్తూ, అందరికీ నమస్కారం, నేను డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ కెప్టెన్ రవళిని. ఈ రాత్రి మా గ్రూప్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా గ్రూప్లోని మిగిలిన 3 మీకు పరిచయం చేస్తాను అనంటూ తన గ్రూప్లోని మిగతా వాళ్లని ఒక్కొక్కరిగా పరిచయం చేసింది. కెమెరా వాళ్లందర్నీ పర్ఫెక్ట్గా స్క్రీన్పై చూపిస్తూ ఉంది. అందమైన అమ్మాయిలందరూ స్క్రీన్పై కనిపిస్తూ ఉండటంతో థింక్ బిగ్ కంపెనీ లైవ్లో ఉన్న ఆడియన్స్ సంఖ్య 1,000,000 దాటింది. రవళి మళ్లీ మాట్లాడుతూ, నౌ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ ఎ న్యూ సాంగ్. దీనిని కంపోజ్ చేసింది మరెవరో కాదు, సౌత్ ఇండియాలోని మోస్ట్ ఫేమస్ కంపోజర్ మిస్టర్ పృథ్వీ గారు అని చెప్పింది. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆడియన్స్లో కలకలం రేగింది. ఇండియాలోనే నంబర్ 1 కంపోజర్ పృథ్వీ గారి సాంగ్ ఇప్పుడు లైవ్లో వినబోతున్నామా? ఇది నిజంగా అద్భుతం అని అనుకుంటూ ఆమె పాట కోసం అందరూ చెవులు రెక్కించారు. మరోవైపు ఫైర్ వింగ్స్లో ఆడియన్స్ సంఖ్య క్షణక్షణానికి తగ్గిపోతుంటే అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక రమేష్ కంగారుగా చెమటలు తుడుచుకుంటున్నాడు. అప్పుడే సగం కాన్సర్ట్ పూర్తి చేసి డ్రెస్ మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కొచ్చింది గీతిక. ఆమెను చూసి రమేష్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, మేడం, మన లైవ్ రూంలో ఆడియన్స్ సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది, ఎందుకో అర్థం కావడం లేదు అని అన్నాడు. అది విన్న గీతిక అతన్ని చిరాగ్గా చూస్తూ, దేశంలోనే నెంబర్ 1 లైవ్ బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్లో ఆడియన్స్ తగ్గిపోతున్నారా? ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని అంది. అవును, దాని గురించి చెక్ చేయమని మా వాళ్లకు చెప్పాను అని అతను అంటూ ఉండగానే రమేష్ అసిస్టెంట్ చేతిలో ట్యాప్తో పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, సార్, మన ఆడియన్స్ సంఖ్య పడిపోవడానికి కారణం నేను కనిపెట్టేశాను అని అన్నాడు. ఎందుకు పడిపోతుంది అని గీతిక రమేష్ ఇద్దరూ ఒకేసారి ఆత్రంగా అడిగారు. ఇదంతా థింక్ బిగ్ కంపెనీ చేస్తున్న లైవ్ వల్లనే జరిగింది. అక్కడ బిఆర్ హోటల్లో అమ్మాయిలిస్తున్న పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అది మన వాళ్లందర్నీ అటువైపుకు లాక్కెళ్ళింది అని అన్నాడు. ఆ మాట వినగానే రమేష్ ఆశ్చర్యంగా, ఏంటి అంటూ అసిస్టెంట్ చేతిలోని ట్యాబ్ను లాక్కొని చూశాడు. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్షిప్స్లో నుండి దేవదూతల్లా వేలాడుతున్న అందమైన అమ్మాయిల్ని చూసి షాక్తో నోరు తెరిచాడు రమేష్. అతని మొహంలో కనిపించిన షాక్ను చూసి, ఏమైంది అనంటూ అతని చేతిలోని ట్యాబ్ను తీసుకుంది గీతిక. అంతమంది ఆర్టిస్టులతో ఆ చిన్న స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఇంత పెద్ద సీన్ ప్లే చేస్తుందని నేనస్సలు ఊహించలేదు అంటూ గీతిక వైపు చూశాడు రమేష్. గీతిక స్క్రీన్పై చూసిన దృశ్యాన్ని తేలిగ్గా తీసుకుంటూ, అతను ఆకాశంలో స్టార్ సృష్టిస్తే ఏమవుతుంది? ఇక్కడ నేనే స్టార్ని, నా క్రేజ్తో ఎవ్వరూ పోటీ పడలేరు అని అంది. అంత జరిగినా గీతిక తగ్గకుండా మాట్లాడ్డంతో రమేష్ ఆమెను చూస్తూ, ఈమె అహంకారంతో మాట్లాడుతుంది. నిజానికి ఇప్పుడు విషయం చేదాటిపోయింది. కానీ ఆడియన్స్ను పెంచడానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి అని అనుకుంటూ, మేడం, ఇప్పుడు మనకు శ్రేయాస్ గారితో మాట్లాడాల్సిన టైం వచ్చేసింది
అని అన్నాడు. ఆ మాటకు గీతిక కూడా తలూపుతూ, అవును, కాని అతను ఇంతవరకు మనకు రివార్డ్ ఇవ్వలేదా అని అడిగింది. రమేష్ తల అడ్డంగా ఊపుతూ, లేదు మేడం, ఇప్పటివరకు ఎవరెవరో ఇచ్చిన చిన్న చిన్న రివార్డులే తప్ప సార్ దగ్గర నుండి పెద్ద రివార్డ్ రానేలేదు అని చెప్పాడు రమేష్. సరే, నేనిప్పుడే తనకి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసి వెంటనే శ్రేయాస్కి ఫోన్ చేసింది గీతిక. హలో డార్లింగ్, ఏంటి విషయం? కాన్సర్ట్లో ఉండి కూడా నన్ను మిస్ అవుతున్నావా అని ఫోన్లో ఉన్న శ్రేయాస్ కూల్గా అడిగాడు. శ్రేయాస్, నువ్వు గిఫ్ట్గా రివార్డ్ ఇస్తానని చెప్పావు కదా, మర్చిపోయావా అని నిష్ఠూరంగా అడిగింది గీతిక. ఓ సారీ, నేను మర్చిపోయాను, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. గీతిక ఫోన్ పట్టుకుని కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది. 2 నిమిషాలు గడవకముందే రమేష్ ఫోన్ చూసి, మేడం వచ్చింది, ₹1,00,00,000 గిఫ్ట్ వచ్చింది అని ఆనందంగా చెప్పాడు. ఆ మాట విని గీతిక కోపంగా, ఏంటి, ₹1,00,00,000? నేనతనికి అంత చీప్గా కనిపిస్తున్నానా అనంటూ మళ్లీ వెంటనే శ్రేయాస్కి కాల్ చేసి, ఏంటి శ్రేయాస్, ఏమనుకుంటున్నావు నువ్వు? అంత తక్కువ రివార్డ్ ఇస్తావని నేనస్సలు అనుకోలేదు అనంది. ఏంటి బేబీ, ఆ డబ్బు సరిపోలేదా? సరే అయితే మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన శ్రేయాస్ వెంటనే మరో ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. అది చూసి రమేష్ కొంచెం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. దేశంలోనే నెంబర్ 1 బ్రాడ్కాస్టింగ్ కంపెనీకి ఆ మాత్రం హై లెవెల్లో రివార్డులొస్తేనే ఈవెంట్ కవర్ చేస్తున్న అతనికి కూడా గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు శ్రేయాస్ వల్ల రివార్డ్ ప్రాబ్లం తీరిపోయింది కాబట్టి ఏదన్నా ట్రిక్ ప్లే చేసి ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దాంతో ఆలోచిస్తున్నట్టుగా గీతిక వైపు చూసి కొంచెం సంకోచిస్తూ, మేడం, మనమిప్పుడున్న పరిస్థితుల్లో ప్లాన్ చేంజ్ చేసుకోవాలి. మీరు స్టేజ్ పైకి వెళ్లేటప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకుంటే మంచిది అని అన్నాడు. ఎందుకు అని అతన్ని అనుమానంగా చూస్తూ అడిగింది గీతిక. ఈ పర్ఫార్మెన్స్ 6 బయట స్టేడియంలో జరుగుతుంది. ఈరోజు గాలి కూడా ఎక్కువగా వీస్తుంది. మీరు మళ్లీ పాపులారిటీని తిరిగి సంపాదించుకోవాలంటే మనకు శ్రేయాస్ గారిచ్చిన రివార్డ్ ఒక్కటే సరిపోదు, ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఏదన్నా చేయాల్సి ఉంటుంది అని ఆమెకు వివరించాడు. అతని ఉద్దేశాన్ని వెంటనే అర్థం చేసుకున్న గీతిక, సరే అని ఒప్పుకుంది. ఓకే, మీరు త్వరగా రెడీ అయ్యండి అని చెప్పి రమేష్ బయటకు వెళ్లిపోయాడు. గీతిక వెంటనే డ్రెస్ మార్చుకుని స్టేజ్ పైకొచ్చింది. వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్లో స్టేజ్ పైకెక్కిన ఆమె కాన్సర్ట్ తిరిగి స్టార్ట్ చేసింది. అనుకున్నట్టుగానే అక్కడ బలంగా వీస్తున్న గాలికి ఆమె బట్టలన్నీ శరీరానికి అతుక్కుపోయి గీతిక ఒంపుసొంపులన్నీ క్లియర్గా కనపడుతూ ఆడియన్స్ను కనువిందు చేస్తున్నాయి. గీతిక తన పాపులారిటీని పెంచుకోవడానికి క్యాష్ రివార్డ్ను ఉపయోగించుకుందని తెలుసుకున్న భరత్ వెంటనే మొబైల్ తీసి శ్రీనివాస్కు కాల్ చేసి, శ్రీనివాస్, నేను మీకు 10 కోట్లు రివార్డ్ ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీనివాస్ షాక్తో నోరు తెరిచి, 10 కోట్లా అని అన్నాడు. థింక్ బిగ్ కంపెనీ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడూ అంత రివార్డ్ రాలేదు. అందుకే ఉద్వేగంతో శ్రీనివాస్ చేతులు చెమటతో తడిసిపోయాయి. ఆ రాత్రి వాళ్ల కంపెనీ ఆడియన్స్ సంఖ్య మాత్రమే కాకుండా రివార్డుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. అప్పటికి తన పర్ఫార్మెన్స్తో కొన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్న డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ పృథ్వీ కంపోజ్ చేసిన పాటను అద్భుతంగా ప్రెజెంట్ చేస్తోంది. అది చివరి దశకు రాగానే ఒక్కసారిగా హైదరాబాద్లోని ఎత్తైన బిల్డింగ్స్ అన్నీ భారీ వెలుగులతో వెలిగిపోయాయి. వాటి నుంచి వచ్చిన కాంతి ఆకాశంలోకి దూసుకుపోవటంతో ఆ చీకటి రాత్రి పట్టపగల్లా మారిపోయింది. అది చూసి లైవ్లో ఉన్న ఆడియన్స్తో పాటు హోటల్ దగ్గరున్న ఆడియన్స్ కూడా షాకైపోయారు. డ్రోన్ కెమెరాలు క్యాప్చర్ చేస్తున్న యాంగిల్స్లో వెలుగుల్లో నిండిన అందమైన హైదరాబాద్ భారీ స్క్రీన్ పైన ప్రత్యక్షమైంది. 10,000 ఎత్తైన బిల్డింగ్స్ను ముందుగానే సెలెక్ట్ చేసుకుని వాటిపై సెర్చ్ లైట్లు ఫిక్స్ చేశారు. వాటి ద్వారా వచ్చిన రంగురంగు లైట్స్ బిఆర్ హోటల్లో ప్లే అవుతున్న మ్యూజిక్తో అనుగుణంగా ఆరుతూ వెలుగుతూ ఉన్నాయి. దానికి తోడు రవళి పాట కూడా హుషారెత్తిస్తూ ఉండటంతో ఆడియన్స్ అందరూ ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా మైమరిచిపోయారు. ఆ గ్రాండ్ సీన్ చూసి దేశం మొత్తం షాక్ అయింది. అలా షాక్ అయిన వారిలో ఫైర్ వింగ్స్ ఇన్ఛార్జ్ రమేష్ కూడా ఉన్నాడు. అతను తన మొబైల్ స్క్రీన్పై చూస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ, ఇంపాసిబుల్, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరు క్రియేట్ చేస్తారు? ఇది కనీసం మనుషుల ఊహ కూడా అంతనంత దూరంగా ఉంది అని అనుకున్నాడు. హైదరాబాద్ నగరం మొత్తం కలర్ఫుల్ లైట్స్తో నిండిపోయిన ఆ క్షణంలో రవళి తన గ్రూప్తో కలిసి పాటను పూర్తి చేసింది.
వాళ్ళని ఫేమస్ చేయడానికి భరత్ అంత అద్భుతమైన సన్నివేశాన్ని సృష్టిస్తాడని ఆ కంపెనీ ఆర్టిస్టులు కూడా ఊహించలేదు. కింద ఉన్న గెస్ట్లందరూ తాము చూస్తున్న కొత్త ప్రపంచాన్ని తమ ఫోన్ కెమెరాల్లో బంధించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం థింక్ బిగ్ లైవ్ రూంలో 8 కోట్లకు పైగా ఆడియన్స్ను గ్యాదర్ చేసి డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ రికార్డును సృష్టించింది. దాంతోపాటు ఆడియన్స్ దగ్గర నుండి వచ్చిన రివార్డ్స్ వెల్లువతో కలిపి 20 కోట్ల రూపాయలను రివార్డుగా పొంది తన ఆధిపత్యాన్ని చాటుకుంది. హోటల్లో తన రూంలో కూర్చుని లైవ్ చూస్తున్న భరత్ దగ్గరికి నవ్వుకుంటూ వచ్చాడు నీరజ్. అతని మొహం చూసి, ఏం జరిగింది అని కూల్గా అడిగాడు భరత్. నీరజ్ అతని పక్కనే సోఫాలో కూర్చుంటూ, ఇప్పుడా గీతిక పరిస్థితి తలుచుకుంటేనే నాకు జాలేస్తుంది. ఆమె పెట్టిన కాన్సర్ట్లో మొత్తం 2.5 కోట్లు మాత్రమే రివార్డ్గా వచ్చాయి అని చెప్పాడు. భరత్ నవ్వి, పర్వాలేదు, అయితే ఆమెకు నిజమైన ఫ్యాన్స్ కూడా ఉన్నారన్నమాట అని అన్నాడు. నీరజ్ వెంటనే నవ్వుతూ, ఆ రివార్డ్స్ ఫ్యాన్ నుండి జెన్యూన్గా వస్తే నేనీ విషయం చెప్పడానికి నీ దగ్గరికెందుకొస్తాను? ఆ అమౌంట్లో 2 కోట్లు శ్రేయాస్ దగ్గర నుంచే ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు. అది విన్న భరత్, ఓ, అంటే శ్రేయాస్ ఆమె విషయంలో కొంచెం ఉదారంగానే ఉన్నాడు, హీ సో కైండ్ అని అన్నాడు భరత్. నీరజ్ కూడా నవ్వి, మరి అతని దయాగుణం గురించి అతని కాబోయే భార్యకు తెలిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. అతని ఆలోచనకి భరత్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి నీరజ్ వైపు కొంటెగా చూసి నవ్వుతూ, నువ్వీ మధ్య బాగా చెడిపోయావు, అందుకే ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి అని అన్నాడు. పర్వాలేదులే, ఈ శ్రేయాస్ గాడి గురించి అంత మంచి అమ్మాయికి ముందే తెలియజేయడంలో తప్పేం లేదు అని సమర్థించుకుంటూ అన్నాడు నీరజ్. సరే సరే, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని నవ్వుతూ అన్నాడు భరత్. నీరజ్ వెంటనే, నేనిప్పుడే దరిత్రికి ఒక అన్నోన్ మెసేజ్ పంపిస్తున్నాను. అదామె చూస్తే ఆ శ్రేయాస్ గాడికి గృహహింస అంటే ఎలా ఉంటుందో పెళ్లికి ముందే తెలుస్తుంది అని నవ్వుతూ శ్రేయాస్ గీతికకి రివార్డ్నిచ్చినట్టుగా కనిపించే కొన్ని స్క్రీన్ షాట్స్ను తీసి ఆధారాలతో సహా దరిత్రికి మెసేజ్ చేశాడు. తన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న దరిత్రి అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ రావటంతో దానివైపు అనుమానంగా చూస్తూ ఓపెన్ చేసింది. అందులో కనిపించిన విషయాన్ని చూడగానే ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి, పెదాలు ఆవేశంతో బిగుసుకున్నాయి. వెంటనే శ్రేయాస్కి కాల్ చేసి, నేను నీకేం చెప్పానో మర్చిపోయావా? నాతో పెళ్లి సెట్ అయిన తర్వాత పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ కాళ్ళు విరక్కొడతానని ముందే చెప్పాను కదా అనంది. ఫోన్ ఎత్తగాని ఆమె విరుచుకు పడుతూ ఉండటంతో శ్రేయాస్ అయోమయంగా, ఇప్పుడు నేనేం చేశాను దరిత్రి, విషయమేంటి అని అడిగాడు. ఆ సింగర్ గీతికకి నువ్వు 2 కోట్ల రూపాయలు ఎందుకు రివార్డ్గా ఇచ్చావు? అసలు అంత డబ్బివ్వడానికి ఆమెకు నీకు ఏంటి సంబంధం అని స్ట్రైట్గా అడిగింది దరిత్రి. ఆ ప్రశ్న వినగానే శ్రేయస్ నీరుగారిపోయాడు. ఇంతలోనే ఆమెకు ఆ విషయం ఎలా తెలిసిందో అర్థం కాక కంగారు పడిపోతూ ఆమెకు సమాధానం చెప్పడానికి తడబడుతూ, దరిత్రి, నువ్వేమంటున్నావు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు అని అమాయకంగా అన్నాడు. మరీ అంత నట్టించకు మిస్టర్ శ్రేయాస్, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నువ్వు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అని కోపంగా అంది దరిత్రి. అది విని ఇక తన పని అయిపోయింది అనుకున్నాడు శ్రేయాస్. కాని నిజం ఒప్పుకోకుండా, దరిత్రి, నువ్వేమంటున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నేను ఎవ్వరికీ ఏ రివార్డ్ ఇవ్వలేదు. నన్ను నమ్ము ప్లీజ్. ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది. నేనిప్పుడే చూస్తానుండు అని హడావిడిగా ఫోన్ పక్కన పెట్టేసి పక్కనే ఉన్న అసిస్టెంట్తో, అర్జెంట్గా ఫైర్ వింగ్స్ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి. మనమిచ్చిన రివార్డ్ను వెంటనే తిరిగివ్వమని చెప్పండి అని అన్నాడు. ఓకే సార్, నేనిప్పుడే అడుగుతాను అంటూ బయటికి వెళ్లాడు అసిస్టెంట్. 10 నిమిషాల్లోనే తిరిగి లోపలికొచ్చి, సార్, డబ్బు తిరిగొస్తుంది అని అన్నాడు. ఆ మాట వినగానే శ్రేయాస్ గట్టిగా ఊపిరి పీల్చుకుని తేలిగ్గా వదులుతూ నుదుటిపైన పట్టిన చెమటను తుడుచుకున్నాడు. రివార్డ్గా ఇచ్చిన డబ్బంతా తిరిగివ్వమని శ్రేయాస్ అసిస్టెంట్ నుండి కాల్ రావటంతో రమేష్ తెల్లమొహం వేశాడు. ఈరోజు రాత్రొచ్చిన రివార్డ్తో కనీసం తన హయ్యర్ అఫీషియల్ దగ్గర మాట రాకుండా ఉంటుంది అని అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆ డబ్బులు కూడా వెనక్కి తిరిగి ఇవ్వమని అడగటంతో అతను తట్టుకోలేకపోయాడు. వెంటనే కోపంగా అక్కడ్నుంచి లేచి స్టేజ్ దగ్గరకు వెళ్లి గీతిక అసిస్టెంట్ను పిలిచి, ఫైర్ వింగ్స్ కంపెనీ ఈ కాన్సర్ట్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి తప్పుకుంటుంది. శ్రేయాస్ కూడా రివార్డుగా ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకున్నాడు. ఈ సంగతిని గీతికకు చెప్పండి అని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. గీతిక అసిస్టెంట్ హడావిడిగా వెళ్లి స్టేజ్పై పాడుతున్న గీతిక చెవిలో విషయం చెప్పాడు. అది వినగానే ఆమె కోపంగా ఊగిపోతూ,
స్టేజ్ పైన ఉన్నాననే సంగతి కూడా మర్చిపోయి, హే రమేష్, నువ్వు ఆ శ్రేయాస్ ఇద్దరు చీటర్స్, నీ అంతూ చూస్తాను, నిద్దరి సంగతి తేలుస్తాను అంటూ మైక్లోనే అరిచింది. దాంతో అప్పటికే సగం ఖాళీ అయిపోయిన స్టేడియంలో ఉన్న మిగతా ప్రేక్షకులు కూడా ఆమె ప్రవర్తనకు వెస్తుపోయారు. దెబ్బతిన్న గీతిక ఏం చేయబోతోంది? దరిద్రి శ్రేయాస్ను ఈజీగా వదిలేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 57 లవ్ యూ భరత్. లైవ్ కాన్సర్ట్ నుండి తన కంపెనీ తప్పుకుంటుంది అని రమేష్ చెప్పటంతో స్టేజ్పై ఉన్న గీతిక కోపంతో అతన్ని నీ అంతు చూస్తానంటూ బెదిరిస్తోంది. అది విని అక్కడ ఉన్న రిపోర్టర్స్ వెంటనే ఆమెను ఫోటోలు తీస్తూ, ఈరోజు గీతిక పాటల కన్నా మాటలు ఎక్కువ హాట్గా ఉన్నాయి అంటూ ఆమె మాటలు రికార్డ్ చేశారు. అది చూసిన అసిస్టెంట్ గీతికను అలర్ట్ చేయటంతో స్పృహలోకొచ్చిన గీతిక ఆడియన్స్ వైపు చూసి, ఐఎమ్ సారీ, నేనేదో మైండ్ సెట్లో ఉన్నాను. ఇప్పుడు మీకేం పాట కావాలో చెప్పండి, నేను పాడతాను. ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను అని ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ అంది. కాని అక్కడ ఉన్న వాళ్లంతా ఆమె మాటలు పట్టించుకోకుండా తలలు వంచుకొని తమ మొబైల్స్ వైపు చూస్తూ ఉన్నారు. అది చూసిన ఆమె కోపంగా పక్కనే ఉన్న అసిస్టెంట్తో, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడిగింది. డ్రీమ్ ఏంజల్స్ లైవ్ పర్ఫార్మెన్స్ వస్తుంది మేడం, అందరూ దాన్నే చూస్తున్నారు అని చెప్పాడు అసిస్టెంట్. దాంతో గీతిక కోపంగా స్టేజ్ పైనే మైక్ విసిరేసి అక్కడ్నుండి రూమ్కి పరిగెత్తింది. మరోవైపు రవళి పాట, ఆ గ్రూప్ చేసిన డాన్స్ జనాలను విపరీతంగా ఆకర్షించాయి. ఆ పర్ఫార్మెన్స్కి ముగ్ధులైన ఆడియన్స్ భారీగా రివార్డులు ప్రకటించారు. చివరికి మొత్తంగా వాళ్లకొచ్చిన రివార్డ్ 50 కోట్లకు చేరింది. వరల్డ్లోని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలన్నింటిలో అతిపెద్ద రికార్డ్ అది. ఆ రాత్రి స్టార్ ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టులందరూ ఊహించని విజయాన్ని అందుకున్నారు. అప్పుడు శ్రీనివాస్ ఆనందంగా భరత్ రూమ్కొచ్చి, సార్, నిజంగా ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఈ రోజు నుంచి మీ ఆర్టిస్టులందరూ స్టార్స్ అయిపోతారు అని అన్నాడు. అంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన లక్ష్మణ్ సంతోషంతో ఊగిపోతూ, రే భరత్, నువ్వు ఎంత అద్భుతాన్ని సృష్టించావో తెలుసా? ఈ పర్ఫార్మెన్స్ ఇంత గ్రేట్ సక్సెస్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. 8 కోట్ల మంది మన లైవ్ చూశారు అని చెబుతూ అక్కడే ఉన్న శ్రీనివాస్ని చూసి, మీరేమంటారు శ్రీనివాస్ అని అన్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను. మా కంపెనీ హిస్టరీలోనే కాదు, టోటల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే సూపర్ హిట్ ఇది అని అన్నాడు శ్రీనివాస్. అది వినగానే లక్ష్మణ్ ఎస్ అంటూ చిన్న పిల్లోళ్లా సంబరపడిపోయాడు. అతని హ్యాపీనెస్ చూసి భరత్ నవ్వుకుంటూ, ఇప్పుడైనా నమ్ముతావా నీ ఫ్రెండ్ కంపెనీకి చైర్మన్గా ఆలోచిస్తున్నాడని అని అన్నాడు. తప్పకుండా నమ్ముతాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్నాడు లక్ష్మణ్. కింద ఇంకా పార్టీ అయిపోలేదు, వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని అన్నాడు భరత్. మరి నువ్వు అని అన్నాడు లక్ష్మణ్. నేను తర్వాత జాయిన్ అవుతాను అని భరత్ చెప్పటంతో సరేరా అంటూ ఆనందంగా కిందకు వెళ్ళిపోయాడు లక్ష్మణ్. శ్రీనివాస్ కూడా పైకి లేచి, సార్, నేను కూడా బయలుదేరుతాను అని అన్నాడు. డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్పాడు భరత్. ఓకే సార్, ఈ వేడి తగ్గకముందే నేను మళ్ళీ ఈ లైవ్ పర్ఫార్మెన్స్ రికార్డింగ్ను కూడా రీప్లే చేయాలనుకుంటున్నాను. అలా చేస్తే కొంతకాలం పాటు జనాల్లో ఈ టాపిక్ నడుస్తూ ఉంటుంది. మీరేమంటారు అని అడిగాడు శ్రీనివాస్. మనకు ప్లస్ అవుతుంది అంటే నేనెందుకు ఒప్పుకోను, చేయండి అని చెప్పాడు భరత్. ఓకే సార్ అనంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు శ్రీనివాస్. పర్ఫార్మెన్స్ పూర్తవటంతో డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్లోని 4 అమ్మాయిలు హడావిడిగా పరిగెత్తుకుంటూ భరత్ క్యాబిన్కి వెళ్లారు. వాళ్లను చూసిన భరత్ నవ్వుతూ, కనీసం మీ మేకప్లు తీసి ఫ్రెష్ అయి రావచ్చు కదా అని అన్నాడు. మేం అప్పటిదాకా ఆగలేకపోయాం. ఈరోజు మన లైవ్ 8 కోట్ల మంది ఆడియన్స్తో గ్రేట్ సక్సెస్ అయింది అని విన్నాను సార్ అని ఆనందంగా అంది రవళి. మై గాడ్, ఈ న్యూస్ తెలియగానే నేను స్టన్ అయిపోయాను. నేను యాంకర్గా చేసేటప్పుడు 5,000 మంది జనాలు వస్తేనే నాకది పెద్ద పండగలా ఉండేది. కానీ ఇప్పుడు 8 కోట్ల మంది ఆడియన్స్, నేను దీని గురించి ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు అని ఎక్సైటెడ్గా చెప్పింది కార్తీక. అవును, అంతమంది చూస్తున్నారని తెలుసుంటే నేను పాడడానికి నర్వస్ అయి ఉండేదాన్నేమో అని అంది రవళి. సార్, అసలు ఇదంతా ఎలా చేశారు? ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్ అని సంతోషంతో చెప్పింది నిధి. అవును, ఈ నైట్ మొత్తానికి అట్రాక్షన్ ఆ ఎయిర్ షిప్స్, ఇంకా హైదరాబాద్ మొత్తం లైట్స్తో నిండిపోవడం, నిజంగా అది ఎంత షాకింగ్గా ఉందో అని ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్పింది ఈషా. భరత్ వాళ్ల ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ, ఈ చిన్నదానికే ఇంత ఎగ్జైట్ అయితే ఎలా?
మీరు ఫ్యూచర్లో ఇలాంటివి చాలా చూస్తారు. వీటిని అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి అని అన్నాడు. అది వినగానే ఆ నలుగురు ఆశ్చర్యపోతూ, అంటే ఫ్యూచర్లో ఇంకా పెద్ద పర్ఫార్మెన్స్లు ఇస్తామా సార్ అని అడిగారు. ఎందుకివ్వరు? మీరంతా నా కంపెనీ నుండి వచ్చిన ఆర్టిస్టులు. మీరు చేసే పర్ఫార్మెన్స్లు కూడా అదే లెవెల్లో ఉంటాయి అని నవ్వుతూ చెప్పాడు భరత్. ఆ మాటలకు ఆ నలుగురు కృతజ్ఞతతో, థ్యాంక్ యూ భరత్ సార్, మేం మీ కంపెనీలో జాయిన్ అవ్వడం నిజంగా మా అదృష్టం. మీకు ఈ కంపెనీకి మంచి పేరు తేవడానికి మేం కష్టపడి పనిచేస్తాం అని అంది కార్తీక. కార్తీకకు భరత్ ఒకప్పటి ఫ్రెండ్ అవ్వడం వలన ఆమె అందరూ ఉన్నప్పుడు భరత్ సార్ అని, తక్కువ మంది ఉన్నప్పుడు భరత్ అని పిలుస్తూ ఉంటుంది. సరే సరే, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చెప్పాడు భరత్. దాంతో వాళ్ళందరూ అతనికి మరోసారి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. పర్ఫార్మెన్స్ పూర్తవటంతో వచ్చిన గెస్ట్లందరికీ డిన్నర్ స్టార్ట్ అయింది. వాళ్లల్లో చాలామంది భరత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అతనొస్తే తమని తాము పరిచయం చేసుకుని భరత్తో ఫ్రెండ్షిప్ చేయాలని, ఫ్యూచర్లో అతను తమకు తోడుగా ఉంటాడని అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. కాని ఎంతసేపు ఎదురు చూసినా భరత్ రాకపోవటంతో వాళ్ల చూపు అక్కడే ఉన్న దేవేందర్ పైన పడింది. భరత్తో మంచి రిలేషన్ ఉండాలంటే ముందు దేవేందర్కి దగ్గరవ్వాలని అప్పటికే అందరికీ అర్థమైంది. దాంతో వాళ్ళందరూ నవ్వుతూ దేవేందర్ దగ్గరికి వెళ్లి పలకరించటం మొదలుపెట్టారు. దేవేందర్ గారు, మనం ఫ్యూచర్లో కలిసి పనిచేస్తే బావుంటుంది అనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడ్డానికి నేనొక పార్టీ అరేంజ్ చేస్తాను. మీరు కూడా మాతో కలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు దేవేందర్ దగ్గరకొచ్చిన బిజినెస్ మ్యాన్. దేవేందర్ నవ్వి, మీరు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఈ హోటల్ ఈ రోజే రీఓపెన్ అయింది కాబట్టి ఇక నేను కొంచెం బిజీగా ఉండాల్సి వస్తుంది. మీ ఇన్విటేషన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి. ఫ్యూచర్లో కూడా ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి అని మర్యాదగా రిజెక్ట్ చేశాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ నవ్వుతూ తలూపాడు. అప్పుడు పక్కనే ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ, మిస్టర్ దేవేందర్, ఈరోజు డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. రేపు నా న్యూస్ పేపర్లో ఇదే న్యూస్ ఫ్రంట్ పేజ్లో వస్తుంది అని చెప్పాడు. అతనొక ప్రముఖ న్యూస్ పేపర్కి ఓనర్. అవును, అలాగే నా ఎంబీటీవీకి కూడా డ్రీమ్ ఏంజల్స్ని ఇంటర్వ్యూ కోసం ఇన్వైట్ చేస్తాను. మీరు తప్పకుండా మా ఇన్విటేషన్ను యాక్సెప్ట్ చేయాలి అని అన్నాడు పక్కనే ఉన్న మరో వ్యక్తి. అతనొక న్యూస్ ఛానల్కి ఓనర్. మిస్టర్ దేవేందర్, ఆ డ్రీమ్ ఏంజల్స్కి మూవీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే నేను వాళ్ళని తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అక్కడే ఉన్న ఒక ప్రొడ్యూసర్ కూడా ఆఫర్ ఇచ్చాడు. దేవేందర్ వాళ్ళందర్నీ చూసి సంతోషంగా, మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్. మీ ఆఫర్లన్నింటినీ తప్పకుండా పరిశీలిస్తాను. ఒక్కొక్కరిని పర్సనల్గా అప్రోచ్ అవుతాను అని చెప్పాడు. దాంతో వాళ్లు కూడా సంతృప్తిగా తలూపారు. మరో గంట గడిచేసరికి హోటల్కొచ్చిన గెస్ట్లందరూ ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్లిపోయారు. అక్కడ కేవలం శివారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే మిగిలారు. పక్కనే బార్ కౌంటర్ కూడా తెరిచి ఉండటంతో కుర్రాళ్లంతా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాసేపటికి శ్రావణి తన డాన్స్ క్లబ్ వాళ్లతో కలిసి భోజనం చేయడానికి అక్కడికొచ్చింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆమె గ్రూప్ డాన్సర్స్ను చూసి పలకరిస్తూ, మీ అందరి పర్ఫార్మెన్స్ చాలా బావుంది. ఈ రోజు నుండి మీరంతా స్టార్స్ అయిపోయారు అని వాళ్లను మెచ్చుకుంటున్నారు. ఇంతలో రవళి, కార్తీక, నిధి, ఈషా కూడా రావటంతో స్టూడెంట్స్ అందరూ వాళ్ల దగ్గరకొచ్చి ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు కిందకి దిగొచ్చాడు భరత్. గెస్ట్లందరూ వెళ్లిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి అతను ఆ పార్టీని ఎంజాయ్ చెయ్యాలి అనుకున్నాడు. అందుకే అతను వాళ్ళందరి మధ్యలోకి వచ్చి, ఫ్రెండ్స్, ఈ పార్టీ తెల్లవారే వరకు ఉంటుంది. మీరందరూ ఎంత కావాలంటే అంత తాగి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత అలసిపోతే హోటల్లో రూమ్స్లోనే రెస్ట్ తీసుకోండి. ఈరోజు రూమ్స్ అన్నీ మీకోసమే ఓపెన్ చేసుంటాయి అని చెప్పాడు. ఇంతలో లక్ష్మణ్ చేతిలో 2 వైన్ గ్లాసులతో అక్కడికొచ్చి, హేయ్ మై డియర్ ఫ్రెండ్, వచ్చేసావా? ఎదిగో ఈ గ్లాస్ తీసుకో. ఇప్పుడు నువ్వు నాతో కలిసి ఈ పార్టీని ఎంజాయ్ చేయాల్సిందే అంటూ భరత్ చేతిలో వైన్ గ్లాస్ పెట్టాడు. భరత్ నవ్వుతూ ఆ గ్లాస్ తీసుకుని అక్కడున్న అందర్నీ చూసి చేర్స్ చెప్పి తన గ్లాస్లోని వైన్ సిప్ చేశాడు. దాంతో అందరూ ఆనందంగా మళ్లీ పార్టీని స్టార్ట్ చేశారు. లక్ష్మణ్, నీరజ్లతో కలిసి బార్లోని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు భరత్. అప్పుడు అక్కడికొచ్చిన కార్తీక, హలో భరత్, ఈరోజు పర్ఫార్మెన్స్ సక్సెస్ఫుల్గా పూర్తయితే మమ్మల్ని అందర్నీ వెకేషన్కి తీసుకెళ్తామని మాటిచ్చావు, గుర్తుందా అని అడిగింది. గుర్తుంది అని ఒప్పుకున్నాడు భరత్. అయితే ఎప్పుడెళ్దాం అని ఆత్రంగా అడిగింది కార్తీక. మీరెప్పుడు డిసైడ్ చేసుకుంటే అప్పుడే వెళ్ళొచ్చు అని చెప్పాడు భరత్.
అయితే రేపే వెళ్దాం, మేమంతా ట్రిప్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అని సంతోషంగా చెప్పింది కార్తీక. సరే కాని ఎక్కడికి వెళ్దాం, అది డిసైడ్ చేసుకున్నారా అని అడిగాడు భరత్. అవును, మేమందరం మాల్దీవ్స్కి వెళ్లడానికి డిసైడ్ అయ్యాం అని చెప్పింది కార్తీక. మాల్దీవులు అని వినగానే భరత్ చిన్నగా నవ్వాడు. నిజానికక్కడ రామచంద్ర ఫ్యామిలీకి చెందిన బిజినెస్లు చాలా నడుస్తున్నాయి. కాని ఇంతవరకు అతను కూడా అక్కడికి వెళ్లలేదు. దాంతో ఆ ట్రిప్ అతనికి కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకున్న భరత్, సరే ఈ సంగతి శ్రావణికి, వాళ్ళ క్లబ్ మెంబర్స్కి కూడా చెప్పి వాళ్లను కూడా ఈ ట్రిప్కి రెడీ అవ్వమని చెప్పు, అలాగే లేఖ మిథున కూడా అని అన్నాడు భరత్. ఓ, అయితే అందరం కలిసే వెళ్తున్నామా, గ్రేట్, నేనిప్పుడే అందరికీ చెప్తాను అంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది కార్తీక. భరత్ ఎదురుగా ఉన్న లక్ష్మణ్ నీరజ్లను చూస్తూ, మీరిద్దరూ కూడా రెడీ అవ్వండి, మనమందరం ట్రిప్కెళ్దాం అని చెప్పాడు. నీరజ్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు నేను రాను, ఈ రాత్రి జరిగిన మన పర్ఫార్మెన్స్ గురించి జనాలంతా ఏమనుకుంటున్నారో నేను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, ఇంటర్నెట్లో నాకు చాలా పనుంది అని చెప్పాడు. లక్ష్మణ్ కూడా, అవునరా నేను కూడా రాను, మన స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఇప్పుడే ఫేమస్ అయింది, సీఈఓగా నాకు చాలా పనులుంటాయి, రావడం కుదరదు అని చెప్పాడు. వాళ్ళు చెప్పిన రీజన్స్ విని భరత్ నవ్వుతూ, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా చూసుకోవచ్చు అని అన్నాడు. వద్దులేరా, కంపెనీకి ఇది మంచి టైం, నేనిక్కడే ఉండడం మంచిది అని అన్నాడు లక్ష్మణ్. అవును భరత్, నాకు కూడా రావాలనలేదు, నేనిక్కడే ఉంటాను అని అన్నాడు నీరజ్. దాంతో భరత్ ఇంక వాళ్ళని బలవంతం చేయలేదు. అప్పుడు లక్ష్మణ్ నవ్వుతూ, అయినా ఇంతమంది అమ్మాయిల్లో కృష్ణుడిగా నువ్వొక్కడవే మాల్దీవ్స్ వెళ్తున్నావు, నేను డిస్టర్బ్ చేయకుండా ఇలాంటి అవకాశం కల్పించినందుకు నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ తన గ్లాస్లో వైన్ను ఖాళీ చేశాడు. నిజమే, దాదాపు 30 మంది అమ్మాయిలు, బీచ్లు, బిక్నీలు, నువ్వు పండగ చేసుకోవచ్చు అని భరత్ని చూసి కొంటెగా కన్నుగీటి అన్నాడు నీరజ్. లక్ష్మణ్ నవ్వుతూ, సరిగ్గా చెప్పావు అంటూ తన చేతిని పైకెత్తి నీరజ్ చేతిని తట్టి హైఫై ఇచ్చాడు. వాళ్ళిద్దరూ తనను ఆట పట్టిస్తూ ఉండటం చూసిన భరత్ వాళ్లను ఓరగా చూస్తూ, మీరిద్దరూ అంత బాధపడ్డమెందుకు, కావాలంటే మీరు కూడా రావచ్చు కదా అని అన్నాడు. వద్దులే, ఆ ఎంజాయ్మెంట్ ఏదో ఈసారికి నువ్వే కానిచ్చేసేయ్ అని నవ్వేశాడు లక్ష్మణ్. ట్రిప్ కన్ఫర్మ్ అవ్వటంతో కార్తీక్ ఆనందంగా వెళ్లి శ్రావణితో విషయం చెప్పి వాళ్ళని కూడా మాల్దీవులు వెళ్లడానికి రెడీ అవ్వమని చెప్పింది. అది వినగానే డాన్స్ క్లబ్లోని అమ్మాయిలందరూ సంతోషంతో ఒక్కసారిగా భరత్ వి లవ్ యూ అంటూ గట్టిగా అరిచారు. భరత్ నవ్వుతూ వాళ్ల వైపు చూసి వైన్ గ్లాస్ పైకెత్తాడు. ఇంతలో అతనికి వెనకే వచ్చి నిల్చుంది మిథున. ఆమె కళ్ళు కోపంతో భరత్నే చూస్తున్నాయి. భరత్ ముందు కూర్చున్న లక్ష్మణ్ నీరజ్లకు వెనుక నుండి కోపంగా భరత్నే చూస్తూ నిల్చున్న మిథున కనిపించింది. కాని భరత్ తన వెనుకే ఉన్న మిథునను చూడ్లేదు. దాంతో లక్ష్మణ్ నీరజ్లిద్దరూ ఒకరినొకరు చూసుకుని భరత్ను అలర్ట్ చేయడానికి ట్రై చేస్తూ కళ్లతోనే అతనికి చెప్పాలని చూశారు. కాని భరత్ వాళ్లను పట్టించుకోకుండా వైన్ సిప్ చేసి, నిజంగా ఈ అమ్మాయిలు చాలా విచిత్రంగా ఉంటారా, ఇలాంటి చిన్న చిన్న వాటికే ఎక్సైట్ అయిపోతారు, చిన్న చిన్న వాటికే కోపం తెచ్చుకుంటారు. మిథున కూడా ఇంతే, ఎప్పుడు సీరియస్గా ఉంటుందో తెలీదు, ఎప్పుడు ప్రేమగా ఉంటుందో తెలీదు. లక్కీగా ఇప్పుడిక్కడ లేదు కాబట్టి సరిపోయింది, లేదంటేనా ఈ అమ్మాయిలు చెప్పిన మాటలు విని వెంటనే వచ్చి నా గొంతు పట్టేసుకునేది అని అంటూ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. లక్ష్మణ్ నీరజ్ అతని మాటలకు ఏం సమాధానం చెప్పకుండా వెనుకే ఉన్న మిథున వైపే చూస్తున్నారు. భరత్ మాటలకు మిథున మొహం ఇంకా కోపంతో ఎర్రబడుతూ ఉంది. వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండటంతో భరత్ అనుమానంగా వాళ్ల వైపు చూసి, మీ ఇద్దరికి ఏమైంది, సడన్ గా అంత బుద్ధిమంతుల్లా కూర్చున్నారేంటి హా అంటూ కళ్ళెగరేశాడు. దాంతో లక్ష్మణ్ వెనక్కి చూడమన్నట్టు కళ్లతోనే సైగ చేశాడు. అది చూసిన భరత్ అనుమానంగా తలను వెనక్కి తిప్పాడు. అక్కడే నిలబడి తన వైపే కోపంగా చూస్తున్న మిథునను చూడగానే అతను గతుక్కుమన్నాడు. అయినా వెంటనే సర్దుకుంటూ, హే మిథునా, నువ్వెప్పుడొచ్చావు, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, రారా ఇలా కూర్చో అని పిలిచాడు. మిథున అతని వైపు సీరియస్గా చూసి, నువ్వేం మాట్లాడావో నేను కూడా విన్నాను అనంది. ఆ మాటకు కంగారు పడిన భరత్ ఆమె వచ్చి చాలాసేపు అయిందని అర్థం చేసుకుంటూ లక్ష్మణ్ నీరజ్ వైపు చూశాడు. వాళ్ళిద్దరూ అవును అన్నట్టుగా తలూపటంతో ఇక తాను దొరికిపోయాను అని అర్థం చేసుకున్న భరత్, అలా కాదు మిథున, నేను అంటూ సర్ది చెప్పబోయాడు. కాని మిథున అతను చెప్పింది వినడం ఇష్టం లేనట్టు, హ
అని చిరాగ్గా చూసి అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడు భరత్ మిథునకు ఎలా సర్ది చెప్తాడు? అసలు ఈ ట్రిప్కి వెళ్లడానికి మిథున ఒప్పుకుంటుందా? భరత్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 58 ఇన్సెక్యూరిటీస్ ప్లస్ ఫియర్ ఈక్వల్ టు లవ్. భరత్ తన గురించి మాట్లాడిన మాటలు విని మిథున అతనిపై కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది. భరత్ వెంటనే లక్ష్మణ్ నీరజ్ వైపు చూసి, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మిథున వచ్చిందని ముందే చెప్పొచ్చు కదా అని అన్నాడు. మేం చెప్పడానికి ట్రై చేశాన్రా బాబు, నువ్వే మంచి ఫ్లోలో ఉండి మమ్మల్ని మా సైగల్ని పట్టించుకోలేదు అని నవ్వుతూ చెప్పాడు లక్ష్మణ్. నీరజ్ కూడా నవ్వి, అయినా ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక అమ్మాయి కంటి చూపుకి భయపడిపోతున్నాడంటే చూడ్డానికి చాలా ఫన్నీగా ఉంది అని అన్నాడు. వాళ్ళిద్దరూ తనను కావాలని ఆట పట్టిస్తున్నారు అని అర్థం చేసుకున్న భరత్, మీ ఇద్దరి సంగతి తర్వాత చెప్తాను అంటూ మిథునా అని పిలుస్తూ ఆమె వెనుకే వెళ్లాడు. ఈరోజు మనోడి పని అయిపోయింది అని నవ్వుతూ వైన్ సిప్ చేశాడు లక్ష్మణ్. మిథున వెనకే పైకి వెళ్లిన భరత్ ఆమెకు అలాట్ చేసిన రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ తీశాడు. అప్పుడే రూంలోకెళ్లిన మిథున లోపలికొచ్చిన భరత్ని చూసి కోపంగా మొహం తిప్పుకుని, ఎందుకొచ్చావు? నేనెప్పుడు ఎలా ఉంటానో నీకు అర్థం కావడం లేదు కదా, అర్థమయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అనంది నిష్ఠూరంగా. భరత్ వెంటనే ఆమె ముందుకు వెళ్లి మిథున గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ, సారీ మిథున, నన్ను తప్పుడు ఉద్దేశంతో అనలేదు, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. ట్రిప్కి వెళ్దామని అనగానే మన కంపెనీ వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, దాని గురించి మాట్లాడుతూ సరదాగా అన్నాను అని అన్నాడు. సరే, అది ఫ్లోలో వచ్చింది, వదిలేద్దాం. కాని ఒక్కటి చెప్పు, అసలు వాళ్ళందర్నీ ట్రిప్కి తీసుకెళ్లడం అవసరమా అని కోపంగా అంది మిథున. పోనీలే మిథున, నెల రోజుల నుండి డాన్స్ ప్రాక్టీస్ కోసం చాలా కష్టపడ్డారు. మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిప్పులకు తీసుకెళ్తే వాళ్లు కూడా ముందు ముందు కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తారు అని నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు భరత్. మిథున వెంటనే అతని చేతిని విసిరుగొట్టి చిరాగ్గా వెళ్లి బెడ్ పైన కూర్చుంటూ, నీకు నా బాధ అర్థం కావడం లేదు భరత్. నువ్వు చేసే ఈ పనులన్నీ చూసి వాళ్లలో ఏ అమ్మాయినా వచ్చి రేపు నిజంగానే ఐ లవ్ యూ అంటే ఏం చేస్తావు అని అడిగింది. భరత్ ఆమె మాటలకు నవ్వుతూ వెళ్లి ఆమె పక్కనే కూర్చొని, వాళ్ళు చెప్తే సరిపోతుందా? నేను ఒప్పుకోవాలి కదా. అయినా నీకిన్న అనుమానాలు ఎందుకొస్తాయో అర్థం కావడం లేదు. ఇంత ఇన్సెక్యూర్గా ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అడిగాడు. ఎందుకంటే నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను కాబట్టి. నిజమైన లవ్ ఉన్న చోట ఇన్సెక్యూరిటీస్, ప్రేమించిన వాళ్లు దూరమైపోతారనే భయం తప్పకుండా ఉంటుంది. అవి లేవు, ఉండవు అని ఎవరైనా చెప్తే అదంతా అబద్ధమే అని ఆవేశంగా అంది మిథున. దాంతో భరత్ కొంచెం కూల్ అవుతూ, సరే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? వాళ్లలో ఏ అమ్మాయైనా నన్ను ఎగరేసుకుపోతుందని భయపడుతున్నావు అంతేనా అని అన్నాడు. నాకా భయం లేదు, కాని నువ్వు చేసే పనులు వాళ్లలో ఎవరికైనా నీపైన లేనిపోని ఆశలు కలిగిస్తాయేమోనని భయపడుతున్నాను అనంది మిథున. నువ్వంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు వెళ్లబోయే ట్రిప్లో నువ్వు కూడా నాతోనే ఉంటావు. నేను ఎక్కువ టైం నీతోనే స్పెండ్ చేస్తాను. ఒక రకంగా నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని అందరికీ తెలిసేలా బిహేవ్ చేస్తాను. కానీ క్లియర్గా అందరి ముందు ఇప్పుడే చెప్పను అని అన్నాడు భరత్. ఎందుకు అని అనుమానంగా అడిగింది మిథున. ఎందుకంటే ఇప్పుడు నాకున్న శత్రువుల సంఖ్య తక్కువేం లేదు. నువ్వు నా లవర్ అనే విషయం బయటకు తెలిస్తే వాళ్లు నన్ను టార్గెట్ చేయడానికి నిన్ను యూజ్ చేసుకుంటారు. అప్పుడు నువ్వు ప్రమాదంలో పడతావు. ఆల్రెడీ ఒకసారి ఆర్యన్ విషయంలో ఇదే జరిగింది కదా, అందుకే ఇప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టదలుచుకోలేదు అని చెప్పాడు భరత్. ఆ సమాధానంతో మిథున ఏం మాట్లాడలేకపోయింది. ఆమె మౌనం చూసి భరత్, ఏంటి, నా పైన కోపంగా ఉందా అని అడిగాడు. లేదు, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అని చిన్నగా నవ్వింది మిథున. భరత్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ, అందుకే అన్నాను, నువ్వు ఎప్పుడు కోపంగా ఉంటావో ఎప్పుడు ప్రేమగా ఉంటావో తెలియదని. ఒక్క క్షణంలో సీమ టపాకాయలా చిటపటమని పేలిపోతావు, మరో క్షణంలో అర్థం చేసుకుని అల్లుకుపోతావు అని అన్నాడు. ఆ మాట వినగాని మిథున వెంటనే అతనికి దూరం జరిగి, హలో మిస్టర్ భరత్, నేనిప్పుడు నిన్నేం అల్లుకుపోలేదు, నువ్వే నన్ను అల్లుకుపోయావు, ఒకసారి చూసుకో అని అంది. సరే సరే, నేనే అల్లుకుపోయాను, ఓకేనా అంటూ ఆమెను మళ్లీ దగ్గరకు లాక్కున్నాడు భరత్. కాసేపటి తర్వాత రెస్ట్ తీసుకోవడానికి రూమ్కెళ్లిన భరత్ దేవేందర్కి కాల్ చేసి, నాకు మన కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయిలందరికీ మాల్దీవ్స్కి టికెట్స్ బుక్ చేయండి అని చెప్పాడు. దాంతో కొంచెం ఆశ్చర్యపోయిన దేవేందర్, సార్, టికెట్స్ బుక్ చేయడం ఎందుకు? మన హోటల్కి స్పెషల్ ఫ్లైట్ ఉంది కదా, మీరంతా దాంట్లో ఎందుకు వెళ్లకూడదు అని అన్నాడు. వద్దు, అందరితో పాటు
నేను కూడా ఒక టూరిస్ట్లా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఏదన్నా ట్రావెల్ ఏజెన్సీని పట్టుకొని టికెట్స్ రిజర్వ్ చేయండి. అలాగే ఒక గైడ్ కూడా మాతో పాటు ఉండేలా చూడండి. అక్కడ మా ఫ్యామిలీ బిజినెస్ ఉన్నప్పటికీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా నేనక్కడికి వెళ్ళలేదు. కాబట్టి గైడ్ ఉండడం చాలా మంచిది. నా ఐడెంటిటీ కూడా ఎక్కడా బయటపడకుండా చూసుకోండి అని అన్నాడు భరత్. ఓకే సార్ అని చెప్పి దేవేందర్ కాల్ కట్ చేసి వెంటనే ట్రావెల్ ఏజెన్సీలో అందరికీ టికెట్స్ బుక్ చేశాడు. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం అమ్మాయిలందరితో కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు భరత్. వాళ్ళందరూ రెడీ అయ్యి తమ లగేజ్లతో బస్సెక్కేసరికి బాగా లేట్ అయిపోయింది. అప్పటికి ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు 70 మంది టూరిస్టులతో ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్నారు. వాళ్ళిచ్చిన టైం దాటి 45 మినిట్స్ ఎక్కువగానే అయినా భరత్ గ్రూప్ రాకపోవటంతో వాళ్ళందరూ కొంచెం అసహనంగా ఎదురుచూస్తున్నారు. టూరిస్ట్ గైడ్ వెంకట్ మాటిమాటికి టైం చూసుకుంటూ, వీళ్ళింకా రావడం లేదేంటి, ఇంక రారంటావా అని పక్కనే ఉన్న ట్రావెల్ కంపెనీ మేనేజర్తో అన్నాడు. అదేం లేదు, ఆ కస్టమర్స్ డబ్బులు కట్టారు. వాళ్ళు రాకపోతే మన కంపెనీ వాళ్లకు డబ్బును తిరిగివ్వదు. కొంచెం లేట్ అయి ఉంటుంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అని అన్నాడు మేనేజర్. అప్పటికే టూరిస్టులలో చాలా మంది విసుక్కుంటూ ఉన్నారు. వారిలో నుండి ఒక నడివయసు వ్యక్తి ముందుకొచ్చి, మేనేజర్ గారు, ఫ్లైట్ సెక్యూరిటీ చెక్ కూడా స్టార్ట్ చేసేసింది. అయినా మమ్మల్ని ఎందుకు పంపించడం లేదు అని అడిగాడు. సో ప్లీజ్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు అని రిక్వెస్ట్ చేశాడు మేనేజర్. దాంతో అతను చిరాగ్గా వెళ్లి మళ్లీ సీట్లో కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత హడావిడిగా లోపలికొచ్చాడు భరత్. గైడ్ వెంకట్ను కలిసి వాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న అసంతృప్తిని చూసి, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించినట్లున్నాం, రియల్లీ సారీ అని చెప్పాడు. పక్కనే ఉన్న టూరిస్ట్ గుంపులలో నుండి ఇంతకు ముందు మాట్లాడిన నడివయసు వ్యక్తి లేచి, టైం ఎంతైందో చూసారా, మీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా మీకు అంటూ కంప్లైంట్ చేస్తున్నట్టుగా అన్నాడు. సారీ సార్ అని అతనితో మర్యాదగా చెప్పాడు భరత్. ఇంతలో అమ్మాయిల గుంపంతా లోపలికొచ్చి డైరెక్ట్గా భరత్ వెనుక నిల్చున్నారు. రాత్రి జరిగిన పర్ఫార్మెన్స్ తర్వాత తమను ఎవరన్నా గుర్తుపడతారేమోనన్న భయంతో రవళితో పాటు మిగిలిన ముగ్గురు కూడా తమ ముఖాలకు స్కార్ఫ్స్ చుట్టుకున్నారు. గైడ్ వెంకట్ అంతమంది అమ్మాయిలతో కలిసి ఉన్న భరత్ను చూసి ఆశ్చర్యపోతూ, మీరందరూ కలిసే వస్తున్నారా అని అడిగాడు. అవును అని అన్నాడు భరత్. కాని వెంకట్ నమ్మలేనట్లుగా, మాల్దీవ్స్కి మీరందరూ కలిసొస్తున్నారా అని మళ్లీ అడిగాడు. అవును, ఏంటి నీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం అని మొహం చిట్లిస్తూ అడిగాడు భరత్. లేదు లేదు, ఊరికే అడిగాను. మీరంతా ఏదన్నా కాలేజ్ నుండి వస్తున్నారా అని కుతూహలంగా అడిగాడు వెంకట్. ఎస్, వీఆర్ ఆల్ శివారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాడు భరత్. అందులో మిథున అతని దగ్గరకొచ్చి, ఏంటి భరత్, ఏదన్నా ప్రాబ్లమా అని అడిగింది. మనం లేట్ చేశాం కదా, అందుకే వీళ్ళందరూ మనపై కొంచెం కోపంగా ఉన్నారు అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు భరత్. అది విని పక్కనే ఉన్న లేఖ మిగతా టూరిస్టులందరి వైపు చూసి, సారీ, మీ అందరికీ ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పింది. దాంతో మిగతా అమ్మాయిలు కూడా వాళ్ళందర్నీ చూసి సారీ అని చెప్పారు. దాంతో అక్కడున్న వాళ్లల్లో ఒక్కసారిగా సాఫ్ట్ కార్నర్ మొదలై, లేదు లేదు, ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా ఒక అరగంట టైం ఉంది, ఏం లేట్ కాలేదులేండి అని చెప్పారు. అందరి మొహాల్లో అసహనం తొలగిపోవటంతో గైడ్ వెంకట్, సరే పదండి, లేట్ అవుతుంది, సెక్యూరిటీ చెక్ చేసి ఫ్లైట్ ఎక్కేద్దాం అనంటూ అందరినీ అక్కడ్నుంచి ముందుకు తీసుకుని వెళ్లాడు. భరత్ నేరుగా విఐపి ఛానల్ నుండి వెళ్లి డైరెక్ట్గా అమ్మాయిలందరితో కలిసి ఫ్లైట్ ఎక్కాడు. అది చూసిన మిగతా వాళ్లంతా, ఏ వెంకట్, మేమంతా ఒకే గ్రూప్ కదా, వాళ్లు మాత్రం క్యూలో నిలబడకుండా డైరెక్ట్గా ఎందుకు వెళ్లారు అని అతన్ని ప్రశ్నించారు. వాళ్లు ఫస్ట్ క్లాస్ టికెట్స్ కొన్నారు, అందులో క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు వాళ్లకి అని చెప్పాడు వెంకట్. దాంతో వాళ్లంతా కొంచెం ఆశ్చర్యపోయి, కాలేజ్ స్టూడెంట్స్ అయ్యుండి ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతలో ఆ గ్రూప్లో ఉన్న ఒక అమ్మాయి పక్కనే ఉన్న తన బాయ్ ఫ్రెండ్ను చూసి, రోహిత్, వాళ్లందరూ చక్కగా ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు, నువ్వు నన్ను ఎకానమీలో తీసుకెళ్తున్నావు అని కోపంగా అంది. దాంతో అతను మొహం ఇబ్బందిగా పెట్టి చిన్నగా నవ్వి ఆమె చెవి దగ్గరకు వంగుతూ, సహనా, నా దగ్గరంత డబ్బు లేదు అని గుసగుసగా చెప్పాడు. నిజానికి రోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ సహనాను ట్రిప్కి తీసుకెళ్లడం కోసం డబ్బును అప్పుగా తీసుకొచ్చాడు. ఆమెను ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్లాలంటే సగానికి పైగా డబ్బు టికెట్లకే ఖర్చవుతుంది. అందుకే ఎకానమీ క్లాస్ను బుక్ చేశాడు. కాని ఇప్పుడు సహనాకి అది నచ్చలేదు.
కాని రోహిత్ ఆమెను బ్రతిమిలాడుతూ, ప్లీజ్ బేబీ, గొడవ చేకు, అందరూ మనవైపే చూస్తున్నారు అని అన్నాడు. దాంతో ఆమె మొహం చిరాగ్గా పెట్టుకుని నిల్చుంది. భరత్ గ్రూప్ అందరితో కలిసి ఫస్ట్ క్లాస్లోకి ఎక్కేటప్పటికి అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను ఫోటోగ్రాఫర్ విశాల్. అందరికన్నా ముందుగా ఫ్లైట్ ఎక్కిన విశాల్ ఇంకా ఫస్ట్ క్లాస్లోకి ఎవ్వరూ రాలేదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాని ఒక్కసారిగా లోపలికొచ్చిన అందమైన అమ్మాయిలను చూసిన తర్వాత అతని మొహం వెలిగిపోయింది. అంతమంది అమ్మాయిల మధ్యలో కొన్ని గంటల పాటు ట్రావెల్ చేయబోతున్నాడని ఊహించుకొని ఆ అందమైన క్షణాన్ని శాశ్వతంగా కెమెరాలో బంధించాలి అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే తన ప్రొఫెషనల్ కెమెరాను తీసి లోపలికొస్తున్న అమ్మాయిలను రహస్యంగా ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. అది గమనించిన కార్తీక వెంటనే, హలో మిస్టర్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఫోటో తీయడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు అని పెద్దగా అరిచింది. దాంతో అతను వెంటనే తడబడి కెమెరాను పక్కకు పెట్టేసి, ఫోటోనా? మిమ్మల్నెవరు తీశారు? నేనేం తీలేదు అని అన్నాడు. కార్తీక మాట విని అప్పటికే మిగిలిన అమ్మాయిలందరూ చుట్టూ గుమికూడారు. కార్తీక కోపంగా అతన్ని చూస్తూ, నువ్వు ఫోటో తీసావు, నేను చూశాను అనంది. ఇంతలో అక్కడికొచ్చిన భరత్, ఏమైంది అని అడిగాడు. కార్తీక వెంటనే, భరత్ సార్, ఇతను మన గ్రూప్ వాళ్లను ఫోటోలు తీశాడు, నేను చూశాను అని చెప్పింది. అది విన్న భరత్ అతన్ని సీరియస్గా చూసి, హలో మిస్టర్, ఇలా పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం నేరమని నీకు తెలీదా అని అన్నాడు. విశాల్ అతన్ని సూటిగా చూసి, అసలు నువ్వెవరు? వెళ్ళని పనిచూసుకో అని సమాధానం చెప్పాడు. వెంటనే అక్కడున్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా అరుస్తూ, ఏయ్, అతన్ని ఎవరంటున్నావా? మా బాస్ అతను అని అన్నారు. ఆ మాట వినగానే విశాల్ కొంచెం ఆశ్చర్యంగా, బాసా? అంటే మీరందరూ అతని దగ్గర ఎంప్లాయీసా అని అడిగాడు. అవును, మా బాస్కి కోపమొచ్చేలా చేస్తే ఆ తర్వాత నువ్వే బాధపడతావు. ముందు నువ్వు తీసిన పిక్స్ అన్నిటినీ డిలీట్ చెయ్యి అనంది కార్తీక. కాని అతను వాళ్ల మాటలు పట్టించుకోకుండా, ఇంతమంది అమ్మాయిలున్నారంటే వీళ్లు ఖచ్చితంగా ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కంపెనీకి సంబంధించిన వాళ్లే అయ్యుంటారు అని అనుకుంటూ భరత్ని చూసి, బాస్, మీరింకా ఎంప్లాయీస్ను రిక్రూట్ చేస్తున్నారా అని హఠాత్తుగా అడిగాడు. ఆ ప్రశ్న విని భరత్ అతన్ని విచిత్రంగా చూశాడు. విశాల్ వెంటనే నవ్వుతూ, బాస్, నేను కూడా మీ దగ్గర పనిచేస్తాను. నాకు ఎంత శాలరీ ఇచ్చినా పర్వాలేదు, అది మీ ఇష్టం అని చెప్పాడు. అతను సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉండటంతో భరత్ అతన్ని వింతగా చూసి, నువ్వేం మాట్లాడుతున్నావు? ముందు అర్జెంటుగా ఫొటోస్ డిలీట్ చెయ్యి అని సీరియస్గా అన్నాడు. దాంతో అతను హడావిడిగా, బాస్, నా పేరు విశాల్, నేనొక ఫోటోగ్రాఫర్ని. జెమినీ ఫోటోగ్రఫీలో ఒకసారి ఛాంపియన్షిప్ కూడా గెలిచాను. నాకు ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్, ప్రొడక్షన్ కూడా తెలుసు. నా దగ్గర చాలా సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పాడు. అతను చెప్పింది విన్న భరత్ ఒక్క క్షణం ఆలోచిస్తూ, ఇతనిలో ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు అని మనసులోనే అనుకున్నాడు. విశాల్ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఫోటోగ్రఫీని కెరియర్గా మలుచుకున్న తర్వాత అతను తన గర్ల్ ఫ్రెండ్కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. అప్పట్నుండి కనిపించిన అందమైన అమ్మాయిల ఫోటోలతో పాటు నేచర్ని కూడా ఫోటోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా తనకు నచ్చిన ఫోటోగ్రఫీలో ఏదన్నా వర్క్ దొరికితే చేసుకుంటూ హాయిగా లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. భరత్ ఏం మాట్లాడకుండా అతని వైపే చూస్తూ ఉండటంతో విశాలే మళ్లీ మాట్లాడుతూ, నాకు శాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు బాస్, నేను మీ కంపెనీలో పనిచేస్తాను అని గట్టిగా చెప్పాడు. భరత్ అతన్ని సూటిగా చూస్తూ, నో ఛాన్స్ అని గట్టిగా చెప్పి వెంటనే అతని చేతుల్లో నుండి కెమెరాను లాక్కుని ఫోటోలు డిలీట్ చేసి మళ్లీ ఆ కెమెరాను తీసి విశాల్ చేతిలో పెట్టేసి చుట్టూ ఉన్న అమ్మాయిలతో, మీరంతా మీ ప్లేసులోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. అది ఇంటర్నేషనల్ ఫ్లైట్లోని బిజినెస్ క్లాస్ కావటంతో అందరికీ ప్రైవసీ కోసం ప్రైవేట్ క్యాబిన్స్ ఉన్నాయి. దాంతో అందరూ తమ సీట్ నెంబర్స్ ప్రకారం తమ క్యాబిన్స్లోకి వెళ్లిపోయారు. కార్తీక ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని భరత్ క్యాబిన్లో కూర్చోవాలి అనుకుంటూ అతని క్యాబిన్ దగ్గరకు వెళ్ళింది. కాని ఇంతలో భరతే బయటకు వచ్చి, మిథునా, నువ్విక్కడ కూర్చోవచ్చు అని పిలిచాడు. కాని తన వెనుక నించుని ఉన్న కార్తీకను అతను గమనించలేదు. భరత్ పిలవటంతో మిథున సంతోషంగా అతని క్యాబిన్ దగ్గరకు వెళ్ళింది. కాని అప్పుడే కార్తీక కోపంగా వెనక్కి వెళ్లడం గమనించింది. దాంతో ఆమె కార్తీక వైపు అనుమానంగా చూసి, ఈమెకేమైంది అని భరత్నడిగింది. భరత్ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న కార్తీక వైపు చూసి, ఏమైందో తెలియదు అన్నట్టుగా భుజాలెగరేశాడు. మిథునను భరత్తో చూసిన కార్తీక ఏం చేయబోతోంది? విశాల్ రాక
ఈ ట్రిప్లో ఎలాంటి అవాంతరాలను సృష్టించబోతుంది? ఫ్యామిలీ బిజినెస్ జరిగే చోట మొదటిసారిగా అడుగుపెట్టిన భరత్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 59 ఫస్ట్ డే ఇన్ మాల్దీవ్స్. కార్తీక కోపంగా వెళ్లడం గమనించిన మిథున ఆమెకేమైంది అని భరత్ని అడిగింది. భరత్ తెలీదు అని చెప్పటంతో ఆమె కూడా లైట్ తీసుకుని భరత్తో పాటు అతని క్యాబిన్లోకి వెళ్లిపోయింది. అమ్మాయిలందరూ వారి వారి సీట్లలో కూర్చుని వాళ్ల క్యాబిన్ డోర్స్ క్లోజ్ చేసుకోవటంతో భరత్ మిథునలు ఒకే క్యాబిన్లో ఉన్న విషయం మిగతా వాళ్లెవ్వరూ గమనించలేదు. ఫ్లైట్ టేకాఫ్ అవ్వటంతో అందరూ తమ ఫస్ట్ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. అది ఇంటర్నేషనల్ కావడం వలన టేకాఫ్ తర్వాత కూడా శాటిలైట్ నెట్వర్క్స్ సిగ్నల్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంతో భరత్ తన ఫోన్ తీసి ఇంటర్నెట్లో నిన్నటి డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ గురించి వచ్చిన న్యూస్ను బ్రౌజ్ చేస్తున్నాడు. అంత పాజిటివ్ న్యూస్ కనిపించటంతో అతను సంతోషంగా, మన నిన్న చేసిన ఈవెంట్ పెద్ద సక్సెస్ అయింది మిథున, ఇంటర్నెట్ మొత్తం అదే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అని అన్నాడు. మిథున నవ్వి, ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, అలాంటప్పుడు అందరూ షాక్ అవ్వడం సహజమే కదా అనంది. ఇందులో అందరి కష్టం ఉంది. గ్రూప్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. నువ్వు డిజైన్ చేసిన డ్రెస్లు కూడా షోకి చాలా ప్లస్ అయ్యాయి అని చెప్పాడు భరత్. మిథున దానికి నవ్వి అనంది. అప్పటికే లంచ్ టైం అవ్వటంతో ఫ్లైట్లో ఉన్న స్టాఫ్ అందరికీ లంచ్ సప్లై చేస్తున్నారు. అప్పుడు మిథున తన బ్యాగ్లో నుండి లంచ్ బాక్స్ తీసి భరత్ ముందు పెట్టి తిను అనంది. ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. గుత్తివంకాయ కూర అని నవ్వుతూ చెప్పింది మిథున. ఇదంతా ఎప్పుడు రెడీ చేసావు? ఉదయం నుండి మాతో పాటు హోటల్లోనే ఉన్నావు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. మిథున నవ్వి, మనసుంటే మార్గం ఉంటుంది. మనం బయలుదేరే ముందే హోటల్లో ఉన్న కిచెన్లోకి వెళ్లి వాళ్లను రిక్వెస్ట్ చేసి నీకోసం నేనే నా చేతులతో స్వయంగా వండి తీసుకొచ్చాను, తిను అని ప్రేమగా చెప్పింది మిథున. భరత్ వెంటనే బాక్స్ తీసి గుమగుమలాడిపోతున్న గుత్తివంకాయ కూరను స్మెల్ చేసి, వాసన అత్తిరిపోయింది అంటూ హడావిడిగా స్పూన్తో నోట్లో పెట్టుకున్నాడు. అది చూసిన మిథున మొహం చెట్లిస్తూ, గుత్తివంకాయ కూరను స్టైల్గా స్పూన్తో తింటే టేస్ట్ ఉండదు, చక్కగా చేత్తో కలుపుకొని తిను, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరు లేర్లే అని కసురుకుంది. భరత్ ఆమె కోపం చూసి నవ్వి, ఓకే మేడం, తమరి ఆజ్ఞ అంటూ స్పూన్ పక్కన పెట్టి చేత్తో కలుపుకుని అన్నం ముద్దను నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే, వావ్ మిథునా, నువ్వింత బాగా వంట చేస్తావని నాకు తెలీదు, అద్భుతంగా ఉంది అంటూ మరో ముద్దను నోట్లో పెట్టుకున్నాడు. ఆమె వండిన కూరను భరత్ ఆత్రంగా తింటుంటే చూసిన మిథునకి మనసంతా సంతోషంగా అనిపించింది. నువ్వు కూడా తిను అంటూ భరత్ తన చేత్తో ఆమెకు కూడా తినిపించాడు. కాసేపటికి భోజనం పూర్తవటంతో భరత్ మళ్లీ మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు. మిథున కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తోంది. అది చూసిన భరత్ ఆమె తలను తన భుజంపై ఆనించి తలపై నిమురుతూ, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో అని అన్నాడు. మిథున నవ్వి చటుక్కున అతని బుగ్గపైన ముద్దు పెట్టి అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని తలను ఆనించింది. భరత్ కూడా ఆమె తలపై ముద్దు పెట్టుకున్నాడు. మిథున ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. భరత్ మీద కోపంతో చిరాగ్గా వెనక్కి వెళ్లిన కార్తీక తన ప్లేస్కి వెళ్లి కూర్చుంది. కాని ఆమె క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో పక్కనే ఉన్న విశాల్ ఆమె వైపు చూసి, మేడం, దయచేసి మీది ఏ కంపెనీయో చెప్పగలరా అని అడిగాడు. ఆ ప్రశ్నకు కార్తీక తల తిప్పకుండానే, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని కోపంగా సమాధానం చెప్పి క్యాబిన్ డోర్ను క్లోజ్ చేసేసింది. దాంతో అతను సైలెంట్ అయిపోయాడు. ఫ్లైట్ ఎక్కటంతో అలసిపోయిన అమ్మాయిలందరూ భోజనం చేసి మళ్లీ రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టారు. కాని ఆ ఫ్లైట్లో ఉన్న విశాల్కి మాత్రం నిద్ర పట్టడం లేదు. ఎవ్వరూ మాట్లాడేవాళ్లు దొరక్క అటూ ఇటూ చూస్తున్నాడు. ఇంతలో రెస్ట్ రూమ్కి వెళ్లి అటువైపుగా వచ్చిన లేఖ తల బయటకు పెట్టి చూస్తున్న విశాల్ను చూసి, దొంగతనంగా ఏం చేస్తున్నావు? ఇంకా ఫోటో తీయడానికి ఎవరైనా దొరుకుతారేమోనని చూస్తున్నావా అని కోపంగా అంది. వెంటనే విశాల్, లేదు లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మీ కంపెనీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఎవరన్నా కనిపిస్తే అడగాలని ఎదురుచూస్తున్నాను అని నిజాయితీగా సమాధానం చెప్పాడు. అతని మాటల్లో సిన్సియారిటీని గమనించిన లేఖ, అవునా, నువ్వు నిజంగా మా కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నావా అని అడిగింది. అవును, ఇంతమంది అమ్మాయిలున్నారంటే అది ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కంపెనీయే అయి ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను. ఇలాంటి కంపెనీలో నాక్కూడా వర్క్ దొరికే అవకాశం ఉంటుందనే నమ్మకంతోనే అడుగుతున్నాను అని అన్నాడు విశాల్.
లేక తలూపుతూ, నిజమే, నీ కేస్ కరెక్టే. మాది ఎంటర్టైన్మెంట్ కంపెనీనే. నిజానికి మాకు ఫోటోగ్రాఫర్ కూడా కావాలి. కానీ నీలాంటి ఒక క్యారెక్టర్ మా కంపెనీలో అడుగు పెట్టడానికి నా బాస్ ఎప్పటికీ ఒప్పుకోడు అని చెప్పింది లేఖ. ప్లీజ్ మేడం, అలా అనకండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మీరనుకున్నంత చెడ్డవాణ్ణేం కాదు అని అన్నాడు. లేఖ ఏం మాట్లాడకుండా అతని వైపు చూసింది. అప్పుడు విశాల్ ఒక్క క్షణం ఆగి మళ్లీ మాట్లాడుతూ, నేను మళ్లీ ఒకసారి మీ బాస్తో మాట్లాడతాను. అతను నన్ను జాయిన్ చేసుకుంటాడేమో కదా అని ఆశగా అడిగాడు విశాల్. నువ్వు అనవసరంగా కష్టపడద్దు. నిన్ను కంపెనీలోకి రానివ్వడం కుదరదు అని చెప్పింది లేఖ. అంటే మీ ఉద్దేశమేంటి? అతను రానివ్వడాన్ని మీకెలా తెలుసు అని కొంచెం సీరియస్గా అడిగాడు విశాల్. ఎందుకంటే ఈ కంపెనీకి నేను ఆపరేషన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ రిక్రూట్మెంట్లో నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పింది లేఖ. ఆ మాట వినగానే విశాల్ ఆశ్చర్యపోయాడు. అంత బ్యూటిఫుల్ యంగ్ అమ్మాయి ఆ కంపెనీకి ప్రెసిడెంట్ అంటే అతను నమ్మలేకపోయాడు. అతనికి ఒక్క క్షణం పాటు ఏం చెప్పాలో అర్థం కాలేదు. దాంతో అతను, మేడం, మీ పేరొకసారి చెప్తారా ప్లీజ్ అని హఠాత్తుగా అడిగాడు. ఆ ప్రశ్నకు అతన్ని విచిత్రంగా చూసి, లేఖ అని సమాధానం చెప్పింది అమ్మాయి. విశాల్ వెంటనే, మిస్ లేఖ, నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వడం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నా వల్ల మీ కంపెనీకి ఎలాంటి చెడ్డ పేరు రాదని నేను మీకు హామీ ఇస్తున్నాను. పైగా నా టాలెంట్ మీ కంపెనీకి చాలా యూజ్ అవుతుంది. మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వగలరా అని ప్రొఫెషనల్గా అడిగాడు విశాల్. లేక అతన్ని పైనుంచి కింద వరకు చూస్తూ, లేదు, నువ్వు చెప్పింది నేను నమ్మను. నీ మనసులో వేరే ఏదో ఉద్దేశం ఉంది. ఇంక నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోయింది. చూడచక్కని పగడపు దీవులతో 300 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న టూరిస్టుల స్వర్గధామం మాల్దీవులు. సంవత్సరం పొడవునా 60% మంది భారతీయులు అక్కడకు టూరిస్టులుగా వెళ్తుంటారు. అలాంటి అందమైన మాల్దీవులలో తెల్లవారు 3 గంటలవుతుండగా తన కంపెనీ ఎంప్లాయీస్తో పాటు ఫ్లైట్ దిగాడు భరత్. గైడ్ వెంకట్ తన టూరిస్టులందర్నీ కౌంట్ చేసుకుని అప్పటికే బుక్ చేసిన 3 స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు. భరత్ ముందుగా ఆ ప్రయాణానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవడానికి టైం లేకపోవటంతో అతను కేవలం ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటున్నాడు. కాని అతన్ని అంత చిన్న హోటల్లో చూడ్డం ఇబ్బంది పడిన ధన్య నెమ్మదిగా అతని చెవి దగ్గరకు వంగి, సార్, మీరొచ్చారని మీ ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఆఫీస్కి తెలియజేయమంటారా? వాళ్ళు రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లే చేస్తారు కదా అని అడిగింది. లేదు, నేను అందరితో పాటు ఇక్కడే ఉంటాను అని అన్నాడు భరత్. కానీ ఇక్కడ అకామిడేషన్ మీ స్థాయికి తగ్గట్టుగా లేదు సార్ అని అంది ధన్య. భరత్ దానికి నవ్వి, దాని గురించి నువ్వేం బాధపడకు. నేనొకప్పుడు కొన్ని రోజుల పాటు రాత్రిళ్ళు బెంచ్ మీద కూడా పడుకుని నిద్రపోయాను. ఇది 3 స్టార్ హోటల్, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పాడు. దాంతో ధన్య ఇంకేం మాట్లాడలేదు. టూరిస్టులందరూ హోటల్ లోపలికి వెళ్లిన వెంకట్ కోసం ఎదురుచూస్తూ బయట చెట్ల కింద నిల్చుని ఉన్నారు. కార్తీక అక్కడే ఉన్న రాయిపై కూర్చుని, ఈ గైడ్కేమైంది? ఇంతవరకు బయటకు రాలేదు. నాకు నిద్రొస్తుంది అంటూ ఆవలించింది. అవును, ఇతను చాలా స్లోగా వర్క్ చేస్తున్నాడు అనంది పక్కనే ఉన్న శ్రావణి. ఇంతలో గైడ్ వెంకట్ లోపల నుండి నేరుగా భరత్ దగ్గరకొచ్చి, సారీ భరత్ గారు, హోటల్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు స్పేర్ రూమ్స్ కూడా లేవు అని అన్నాడు. అంటే అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. మీరు లాస్ట్ మినిట్లో ట్రావెల్ ఏజెన్సీని కన్సల్ట్ అయ్యారు కదా, అందుకే మీ 30 మందికి అకామిడేషన్ అతి కష్టం మీద దొరికింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం బుక్ చేసిన వాటిలో 14 రూమ్స్ మాత్రమే కన్ఫర్మ్ అయ్యాయి. మరో రూమ్ దొరకలేదు. వాళ్లంతా అమ్మాయిలు కాబట్టి ఎలాగైనా అడ్జస్ట్ అవుతారు. కానీ మీకు రూమ్ కన్ఫర్మ్ అవ్వలేదు. మీకు అభ్యంతరం లేకపోతే నా రూంలో ఉండొచ్చు అని చెప్పాడు. ధన్య వెంటనే, అవసరం లేదు సార్, నా రూంలో ఉంటారు. నేను వేరే రూంలో అడ్జస్ట్ అవుతాను అని చెప్పింది. అక్కడే ఉన్న మిథున, నా రూమ్ తీసుకో భరత్ అని అంది. అది వినగానే లేక కార్తీక కూడా, మేం కూడా వేరే వాళ్లతో అడ్జస్ట్ అవుతాం, నువ్వు మా రూమ్ వాడుకో అని అన్నారు. ఇంతలో, బాస్, నువ్వు నా రూంలో ఉండొచ్చు అని వినిపించటంతో అటువైపుగా చూశాడు భరత్. కొంచెం దూరం నుండి తన వైపే వస్తూ కనిపించాడు విశాల్. అతను తన రూమ్ ఆఫర్ చేయటంతో కొంచెం ఆశ్చర్యపోతూ, మరి నువ్వు అని అడిగాడు భరత్. నేను నైట్ టైం నేచర్ని ఫొటోస్ తీయడానికి బయటకు వెళ్తూ ఉంటాను. ఈరోజు కూడా వెళ్తున్నాను. నా రూమ్ ఈ నైట్ ఖాళీగానే ఉంటుంది, కాబట్టి మీరు వాడుకోవచ్చు అని చెప్పాడు విశాల్. అతనితో ఉండటం కొంచెం కష్టమే అనిపించినా
తన రూమ్ కోసం అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని ఆఫర్కి ఓకే చేయటం మంచిది అని అనుకుంటూ ఓకే థ్యాంక్యూ అని చెప్పాడు భరత్. అప్పుడు విశాల్ తన రూమ్ కార్డును తీసి ఇదిగో బాస్, ఇది నా రూమ్ డోర్ కార్డ్ అని చెప్తూ భరత్ చేతికి కార్డ్ ఇచ్చాడు. భరత్ అతనిని సీరియస్గా చూస్తూ నేన్ని బాస్ని కాదు, నన్ను భరత్ అని పిలవచ్చు అని చెప్పాడు. కాని విశాల్ తల అడ్డంగా ఊపుతూ నో బాస్, నేను మీ కంపెనీలో చేరాలని నా నిర్ణయాన్ని ఇంకా మార్చుకోలేదు, సో మీరింకా నా బాస్గానే ఉంటారు అని నవ్వుతూ అన్నాడు. దాంతో భరత్ అతని వైపు సీరియస్గా ఒక లుక్కిచ్చి మాట్లాడకుండా కార్డ్ తీసుకున్నాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న రోహిత్ గర్ల్ ఫ్రెండ్ సహనా అక్కడే ఉన్న రవళి దగ్గరకు వెళ్లి హాయ్ అంటూ పలకరించింది. హలో అనంది రవళి. సహనా ఆమెతో మాటలు కలుపుతూ మీరంతా స్టూడెంట్స్ కదా, ఏదన్నా కంపెనీలో పనిచేస్తున్నారా అని అడిగింది. స్టూడెంట్స్గా ఉంటూనే వర్క్ చేసేవాళ్లు మా కంపెనీలో చాలామంది ఉన్నారు అని చెప్పింది రవళి. అవునా, ఏం కంపెనీ అది అని ఇంట్రెస్టింగ్గా అడిగింది సహానా. స్టార్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కంపెనీ అని చెప్పింది రవళి. ఆ మాట వినగానే సహానా ఆశ్చర్యపోయింది. అంటే ఇప్పుడు తన ఎదురుగా ఉన్న చాలామంది అమ్మాయిలు ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ అవ్వబోతున్నారు అని అర్థం చేసుకుంది. దాంతో ఆమె కూడా ఆశగా నాక్కూడా పెద్ద స్టార్ అవ్వాలనుంది, నేను కూడా మీ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా అని అడిగింది. ఆ మాట విని పక్కనే ఉన్న నిధి ఆమెను విచిత్రంగా చూస్తూ నువ్వు పాటలు బాగా పాడగలవా అని అడిగింది. లేదు అనంది సహన. మరి డాన్స్ చేయడం వచ్చా అని మళ్ళీ అడిగింది నిధి. లేదని తలూపింది సహన. ఇంకేదన్నా స్పెషాలిటీ ఉందా అని మళ్ళీ అడిగింది నిధి. లేదు అని చెప్పింది సహన. అయితే ఇక నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనే ఆలోచనను మానేశాయి అని గట్టిగా చెప్పింది నిధి. దాంతో ఆమె సైలెంట్గా నిధి వైపు చూసింది. అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఉదయాన్నే బయటికి వెళ్దాం అని భరత్ చెప్పటంతో ఓకే బాస్ అంటూ అందరూ రూమ్స్లోకి వెళ్లిపోయారు. అర్ధరాత్రి అందరూ లేటుగా నిద్రపోవటంతో తర్వాత రోజు మధ్యాహ్నం వరకు టూరిస్టులెవరూ రూమ్స్లో నుండి బయటకు రాలేదు. గైడ్ వెంకట్ వాళ్లందర్నీ నిద్రలేపుతూ చివరిగా భరత్ రూమ్ దగ్గరకు వెళ్లి అతన్ని కూడా నిద్రలేపాడు. డోర్ తీసిన భరత్ని చూసి సార్, మధ్యాహ్నం అవుతుంది, ఇక భోజనానికి రండి, తర్వాత బీచ్కెళ్దాం అని చెప్పాడు వెంకట్. కాసేపటికి అందరూ భోజనం చేసిన తర్వాత బీచ్కి బయలుదేరారు. బస్లో ఉన్న టూరిస్టులలో ఎవరో ఒకరు వెంకట్ గారు, ఇక్కడున్న బీచ్ల గురించి ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పండి అని అడిగారు. అప్పుడు వెంకట్ ఇండియన్ ఓషన్లో భాగంగా ఉన్న ఈ మాల్దీవ్స్లో ప్రపంచంలోనే అద్భుతమైన బీచ్లున్నాయి. ఇక్కడ బీచ్లో వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. తెల్లని ఇసుకతో చూడ్డానికి సముద్రం చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడే ఉండే సముద్రంలో ఎక్కువగా కోరల్ రీఫ్స్ ఉండటం వలన రకరకాల రంగుల చేపలు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తున్న బీచ్ కూడా మాల్దీవుల్లోనే బాగా ఫేమస్ బీచ్. మీరంతా ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడు. కాసేపటికి వాళ్ళు కాఫు అటోల్ బీచ్ దగ్గర బస్ దిగారు. అత్యంత శుభ్రంగా చుట్టూ చెట్లతో ప్రశాంతంగా ఉన్న ఆ బీచ్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఎంతో బ్యూటిఫుల్గా ఉందో, టీవీలో చూసిన దానికన్నా ఇంకా చాలా అందంగా ఉంది అని అనుకుంటూ బీచ్లోని సముద్ర దృశ్యాలను చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది అమ్మాయిలు బికినీలలో సూర్యుడికి ఎదురుగా కూర్చుని సేద తీరుతున్నారు. పదండి, మనం కూడా స్విమ్సూట్ వేసుకుని ఎంజాయ్ చేద్దాం అని గ్రూప్లో ఉన్న ఎవరో అన్నారు. అది విన్న భరత్, మీరందరూ ఎలాంటి హెజిటేషన్ పెట్టుకోకుండా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను మీ బాస్ని అనే విషయం మర్చిపోండి. ఇలాంటి అవకాశాలు లైఫ్లో మళ్ళీ మళ్ళీ రావు, కాబట్టి మీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండొచ్చు, ఎంజాయ్ అని చెప్పాడు. దాంతో అమ్మాయిలందరూ థ్యాంక్ యూ బాస్ అని గట్టిగా అరిచి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లిపోయారు. భరత్ వాళ్లకి ప్రైవసీ ఇచ్చే ఉద్దేశంతో కొంచెం దూరంగా కనిపించిన సాఫ్ట్ డ్రింక్ షాప్ దగ్గరకు వెళ్లాడు. అమ్మాయిలందరూ బీచ్లో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. వాళ్లు లోకల్ అమ్మాయిల్లాగా 2 పీస్ స్విమ్ సూట్ వేసుకోకపోయినా వాళ్ల ఇష్టానికి తగ్గట్టుగా 3/4 స్విమ్ సూట్ వేసుకొనొచ్చారు. భరత్ డ్రింక్ షాప్ దగ్గరకు వెళ్లి క్యూలో నిలబడ్డాడు. నువ్వు విన్నావా, ఈరోజు రాత్రి రాయల్ ప్రిన్సెస్లో ఎవరో పెద్ద పార్టీ ఇస్తున్నారంట అని క్యూలో ముందున్న వాళ్లు ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. అసలు ఈ రాయల్ ప్రిన్సెస్ అంటే ఏంటి, దానికి భరత్కి ఏదన్నా సంబంధం ఉందా? మాల్దీవులకు వెళ్లిన భరత్ జీవితంలో రాబోతున్న కొత్త మార్పులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 60 బీచ్లో వాలీబాల్. ఆ రోజు రాత్రి రాయల్ ప్రిన్సెస్లో పార్టీ ఉందని
క్యూలో తన ఎదురుగా నిల్చున్న వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు భరత్ చెవిలో పడ్డాయి. అవును, కాని దాంట్లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లు వెళ్లటం కష్టమే. అందులో వెళ్లటానికి ఎంట్రీ టికెట్టే 20,000 వరకు ఉంటుందంట అనన్నారు ఎవరో. అవును, ఆ రాయల్ ప్రిన్సెస్ మనకోసం కాదు, కేవలం రిచ్ పీపుల్ ఆడుకోవడానికే పనికొస్తుంది. కాని ఒక్కసారన్నా లోపలికి వెళ్లి చూడాలి. దాని లోపల ఇంటీరియర్ అంతా రాజమహల్లో సమానంగా ఉంటుందని అందరూ అంటారు అని ఇంకెవరో అన్నారు. వాళ్ల మాటలు వింటున్న భరత్ నుదురు ముడుచుకుంది. పెదాలు చిన్నగా వెచ్చుకున్నాయి. నిజానికి రాయల్ ప్రిన్సెస్ భరత్ ఫ్యామిలీకి చెందిన అతిపెద్ద క్రూజ్ షిప్. ప్రపంచంలోని టాప్ 10 క్రూయిజ్ షిప్పుల్లో అది ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక మైక్రో సిటీ కన్నా తక్కువ కాదు. ఆ షిప్ టూరిస్టులని తీసుకుని వరల్డ్ టూర్ చేస్తూ ఉంటుంది. భరత్ ఇక్కడికొచ్చిన అదే సమయంలో క్రూయిజ్ కూడా అక్కడే ఉంటుందని అతను ఊహించలేదు. ఇంతలో, వావ్, క్రూయిజ్ పార్టీ! బేబీ, నేను కూడా పార్టీకి వెళ్లాలనుకుంటున్నాను అంటూ గొంతు వినిపించటంతో ఆలోచన నుండి బయటకొచ్చిన భరత్ అటువైపు చూశాడు. రోహిత్తో కలిసి అక్కడ డ్రింక్స్ కొనడానికొచ్చిన సహనా అక్కడ వాళ్లు మాటల్ని విని క్రూయిజ్ పార్టీకి వెళ్దామని రోహిత్ని అడిగింది. కాని సహనా మాటలు వినగానే రోహిత్ మొహం మాడిపోయింది. అందులోకి వెళ్లాలంటే చాలా ఖర్చవుతుందని రోహిత్ కూడా వినటంతో అతను సహనాకి నచ్చచెప్తూ, వద్దు బేబీ, మనం ఇంకెక్కడికన్నా సైట్ సీయింగ్కెళ్దాం అని అన్నాడు. ఆ మాట వినగానే సహనా కోపంగా, ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూ ఉంటావు, నీకు నన్ను పార్టీకి తీసుకెళ్లడం ఇష్టం లేదు అంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అది కాదు బేబీ అని రోహిత్ ఏదో చెప్పబోయినా ఆమె వినిపించుకోలేదు. దాంతో నిస్సహాయంగా నిల్చున్న రోహిత్ను చూసి భరత్ కొంచెం బాధపడుతూ, ఇలాంటి అమ్మాయిని ఇతనెలా ప్రేమించాడు అని అనుకున్నాడు. ఇంతలో, సర్, మీకేం కావాలి అంటూ డ్రింక్ షాప్లోని వ్యక్తి పిలవటంతో భరత్ అటువైపు తిరిగి, 30 కూల్ డ్రింక్స్ కావాలి అని చెప్పాడు. అది విన్న అతను కొంచెం ఆశ్చర్యపోయి తానేమైనా తప్పుగా విన్నానేమో అని అనుకుని, ఎన్ని కావాలి సార్ అని మళ్లీ అడిగాడు. 30 అని అన్నాడు భరత్. దాంతో అతను భరత్ను అయోమయంగా చూసి, సార్, 30 డ్రింక్స్ ఒకేసారి తీసుకుంటే కూలింగ్ తగ్గిపోతుంది, కావాలంటే ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్ళండి అని సలహా ఇచ్చాడు. అతనేమనుకుంటున్నాడో అర్థమవ్వటంతో భరత్ నవ్వుతూ, అవి నా ఒక్కడి కోసమే కాదు, అక్కడ చాలామందున్నారు అనంటూ దూరంగా ఉన్న అమ్మాయిల వైపు చూపించాడు. దాంతో అతను కూడా చిన్నగా నవ్వి, ఓహ్ సారీ సార్, మీరొక్కరే వచ్చి అడుగుతుంటే అనుమానం వచ్చింది అని చెప్పి డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో వెనుక నుండి, భరత్, నువ్విక్కడే ఉన్నావా, నేను నీకోసం వెతుకుతున్నాను అనంటూ కార్తీక వాయిస్ వినిపించింది. రాత్రి ఫ్లైట్లో భరత్ మిథునతో కలిసి కూర్చోవటం చూసి కోపం తెచ్చుకున్న కార్తీక ఎలాగైనా భరత్ను తన వైపు తిప్పుకోవాలి అనుకుంది. అందుకే మళ్లీ ఏం జరగనట్లే అతనితో మామూలుగా మాట్లాడుతోంది. కార్తీక గొంతు విన్న భరత్, మీ అందరికీ కూల్ డ్రింక్స్ కొనడానికి వచ్చాను అంటూ వెనక్కి తిరిగాడు. అక్కడ స్విమ్సూట్లో నిల్చున్న కార్తీకను చూసి అతను కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆమె శరీరంపై స్విమ్సూట్ కొత్తగా అనిపించింది కాని అతనికి అసభ్యంగా అనిపించలేదు. కార్తీక ఎక్కడో విజయవాడలో పుట్టి ఇప్పుడు మాల్దీవ్స్లో స్విమ్సూట్ వేసుకుని తిరుగుతున్న విషయం గుర్తుకు రాగానే భరత్ పెదాలపైన చిన్న చిరునవ్వొచ్చింది. అది చూసిన కార్తీక, ఏంటి నవ్వుతున్నావు, ఈ డ్రెస్లో నేను అంత కామెడీగా ఉన్నానా అని తనను తాను చూసుకుంటూ అనుమానంగా అడిగింది. లేదు లేదు, యో గుడ్ అని చెప్పిన భరత్ షాప్లో ఉన్న వెయిటర్ వైపు తిరిగి, డ్రింక్స్ తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళందరికీ సర్వ్ చేయండి అని చెప్పాడు. ఓకే సార్ అని వెయిటర్ డ్రింక్స్ తీసుకుని భరత్ చెప్పిన వైపుకు వెళ్లాడు. నేనిలాంటి డ్రెస్ వేసుకుంటానని ఊహించలేదా? భరత్ సమాధానం ఆమెకు సరిగ్గా అనిపించకపోవటంతో మళ్లీ అడిగింది కార్తీక. అదేం లేదు, నీకు ఈ డ్రెస్ బాగా సూట్ అయింది అని పొడిపొడిగా చెప్పాడు భరత్. మరి నువ్వెందుకంత ఇబ్బందిగా మాట్లాడుతున్నావు, నాతో ఫ్రీగా ఉండొచ్చు కదా అనంది కార్తీక. భరత్ ఆమె మాటకు వెంటనే తల తిప్పి ఆమె కళ్లలోకి సూటిగా చూశాడు. కార్తీక కూడా అతన్ని చూసి నవ్వింది. కాని భరత్ ఏం మాట్లాడకుండా ముందుకు నడిచాడు. అప్పటికే అమ్మాయిలందరి చేతుల్లో సాఫ్ట్ డ్రింక్స్ పట్టుకుని తాగుతూ, ఎంతసేపని బీచ్లో చూస్తూ ఉంటాం, బోర్ కొడుతుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ధన్యవాళ్లతో, బోర్ కొడితే ఇక్కడ సర్ఫింగ్ కూడా చేయొచ్చు, మోటార్ బోట్కి కూడా వెళ్లొచ్చు, బీచ్ వాలీబాల్ కూడా ఆడొచ్చు, ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పింది. అప్పటిదాకా ధన్య గురించి పట్టించుకుని భరత్ ఆమె గొంతు విని అటువైపు చూశాడు.
అక్కడ స్విమ్ సూట్లో కనిపించిన ధన్యను చూసి కొంచెం షాక్ అయ్యాడు. ఇన్ని రోజుల పాటు ప్యాంట్ షర్టుల్లో ఘాటుగా ఉండే ధన్య మొదటిసారిగా కొంచెం రొమాంటిక్ డ్రెస్లో కనిపించటంతో భరత్ నవ్వుకుంటూ కనీసం ఈ టైంలో అయినా ఎంజాయ్ చేయాలనే ధ్యాసలోకొచ్చింది, కొంచెం బెటర్ అని అనుకున్నాడు. ఇంతలో అతని దగ్గరకొచ్చింది మిథున. స్కై బ్లూ కలర్లో ఉన్న స్విమ్ సూట్ వేసుకున్న ఆమె వింత అందంతో మెరిసిపోతోంది. అంతమంది అమ్మాయిల మధ్యలో కూడా భరత్ మనసు ఆమె వైపే లాగుతోంది. భరత్ తదేకంగా తననే చూడ్డం గమనించిన మిథున చిన్నగా దగ్గింది. దాంతో స్పృహలోకొచ్చిన భరత్ సన్నగా నవ్వాడు. అందరం కాసేపు వాలీబాల్ ఆడుకుందాం అని అమ్మాయిల్లో కొంతమంది అడగటంతో అందరూ ఒప్పుకొని 2 టీములుగా విడిపోయారు. 2 టీముల వాళ్లు భరత్ను తమ వైపు రమ్మని పిలుస్తూ ఉండటంతో భరత్ దూరంగా నిల్చొని, నేను ఎవ్వరి టీంలోకి రాను, ఇక్కడే కూర్చుని మీ ఆటను చూస్తాను అని దూరంగా ఉన్న బెంచ్ పైన కూర్చున్నాడు. దాంతో అమ్మాయిలందరూ వాలీబాల్ ఆడ్డం మొదలుపెట్టారు. భరత్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న కొంతమంది అబ్బాయిలు వాలీబాల్ ఆడుతున్న అమ్మాయిలను చూసి ఉత్సాహంగా వెజిల్స్ వేశారు. రేయ్, ఈ వాలీబాల్ చాలా బావుంది, మనం కూడా ఆడొచ్చేమో కనుక్కోరా అంటూ అమ్మాయిల వైపు నవ్వుతూ చూస్తూ అన్నాడు వాళ్ల గ్రూప్కి ముందున్న ధీరజ్ అనే వ్యక్తి. అవును, బీచ్లో వాలీబాల్, అది కూడా స్విమ్ సూట్స్లో ఉన్న అమ్మాయిలతో ఆడే అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదురా అని పక్కనే ఉన్న మరో వ్యక్తి అన్నాడు. కాని ఆ మాట కూడా పూర్తి కాకుండానే హఠాత్తుగా దూరం నుండి ఎగిరి వచ్చిన వాలీబాల్ ధీరజ్ పక్కనే ఉన్న వ్యక్తి మొహం పైన గట్టిగా తగిలింది. దాంతో అతను మొహాన్ని చేతులతో కప్పుకొని అమ్మా అంటూ గట్టిగా అరిచాడు. అది చూసిన ధీరజ్ కోపంగా తల తిప్పి బాలొచ్చిన వైపుకు చూశాడు. ఆ షాట్ కొట్టిన ధన్య నడుంపై చేతులు పెట్టుకుని వాళ్ల వైపే సీరియస్గా చూస్తోంది. ధీరజ్ ఆమెను చూసి కోపంగా అరుస్తూ, నువ్వు మా వాణ్ణి ఎందుకు కొట్టావు? మర్యాదగా వచ్చి సారీ చెప్పు అని అన్నాడు. కాని ధన్య కొంచెం కూడా కదలకుండా, నేనెందుకు సారీ చెప్పాలి, బాల్ అనుకోకుండా తగిలింది అనంది. ఆమె పొగరుని చూసి ధీరజ్ కోపంగా ముందుకెళ్ళి, నువ్వు మర్యాదగా సారీ చెప్పు, లేదంటే మా సంగతి నీకు తెలీదు. మేం తలుచుకుంటే ఈరోజు రాత్రి మొత్తం నువ్వు మాతో పాటే ఉండేలా చేస్తాం అని బెదిరించాడు. ధన్య ఆ మాటకి అతన్ని చీప్గా చూసి గెట్ లాస్ట్ అనంది. దాంతో ధీరజ్ కోపంగా, ఏంటే నీ పొగరు అంటూ ధన్య చేతిని పట్టుకోబోయాడు. అప్పుడే సరిగ్గా వాళ్ళిద్దరి మధ్యలోకొచ్చి నిల్చున్న భరత్, ఇక్కడేం జరుగుతుంది అని సీరియస్గా అన్నాడు. హఠాత్తుగా మధ్యలోకొచ్చిన అతన్ని చూసి ధీరజ్ చిరాగ్గా మొహం పెట్టి, నువ్వెవరు, దీనికి నీకు ఏంటి సంబంధం అని అడిగాడు. ఓ, నీకది తెలుసుకోవటం అంత ముఖ్యమా? అయితే విను, నేను వాళ్ల బాస్ని అని చెప్పాడు భరత్. బాస్వా అంటూ ధీరజ్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి, అయితే ఏంటి, ఆ అమ్మాయి మా వాణ్ణి బాల్తో కొట్టింది, సారీ చెప్పమంటే చెప్పనంటుంది, అందుకే ఈరోజు రాత్రికి మాతో ఉండమని చెప్తున్నాను అని పొగరుగా అన్నాడు ధీరజ్. ఆ మాట వినగానే భరత్ కోపంతో అతని చెంపపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ధీరజ్ నేలపైన పడిపోయాడు. వెంటనే అతను తన చెంపపైన చేయి పెట్టుకుని పైకి లేస్తూ, నన్నే కొడతావా, నిన్నేం చేస్తాను చూడు అంటూ భరత్ పైకి రాబోయాడు. ఇంతలో దూరం నుంచి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన విశాల్, ధీరజ్ ఆగు, నువ్వేం చేస్తున్నావు అంటూ అతన్ని దూరంగా నెట్టాడు. తనకు అడ్డుపడిన విశాల్ని చూసి ధీరజ్ కోపంగా, విశాల్, నువ్వు నన్నెందుకు ఆపుతున్నావు? అతను నా పైన చెయ్యేశాడు, ఈరోజు వాడంత చూస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే ధన్య అతన్ని కొట్టడానికి ముందుకు రాబోయింది. కాని ఈలోగా విశాల్ ధీరజ్ చెంపపై గట్టిగా కొట్టి, నీకు బ్రతకాలనుందా లేదా, ముందులారా అంటూ అతన్ని దూరంగా లాక్కుపోయి అతనితో ఏదో చెప్పటం మొదలుపెట్టాడు. భరత్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ నిల్చున్నాడు. విశాల్ చెప్తున్న మాటలు వింటున్న ధీరజ్ కళ్లల్లో భయం కనిపించటం గమనించాడు భరత్. కాసేపటికి ధీరజ్ తన నుదుటిపైన చెమటను తుడుచుకుంటూ, నువ్వు చెప్పింది నిజమేనా అని విశాల్ని అడిగాడు. నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను, ఇప్పుడు అర్థమైందా, నేను నిన్ను ఆపి నీ ప్రాణాన్ని కాపాడానని అని అన్నాడు. దాంతో ధీరజ్ భయంగా, సరే సరే, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి భరత్ దగ్గర నిల్చున్న తన ఫ్రెండ్స్ని చూసి, రేయ్ రండి అని పిలుస్తున్నట్టు అట్నుంచి అట్టే పారిపోయాడు. అతను వెళ్లిన వెంటనే విశాల్ నవ్వుకుంటూ భరత్ దగ్గరకొచ్చాడు. మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా అని అడిగాడు భరత్. అతన్న క్లాస్మేట్ అని అన్నాడు విశాల్. ఓ అని అన్నాడు భరత్. ధన్య వెనక్కి వెళ్లి మళ్లీ గేమ్ ఆడ్డం మొదలుపెట్టింది.
అప్పుడు భరత్తో పాటు అతని పక్కనే నడుస్తున్న విశాల్, బాస్, నేనీరోజు రాత్రి రాయల్ ప్రిన్సెస్కి వెళ్తున్నాను. మీకు కావాలంటే ఈరోజు నా రూమ్ని వాడుకోవచ్చు అని చెప్పాడు. భరత్ ఏం మాట్లాడకుండా మౌనంగా నడుస్తున్నాడు. అప్పుడు విశాల్ మళ్లీ మాట్లాడుతూ, బాస్, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీరొక ఎంటర్టైన్మెంట్ కంపెనీకి బాస్ అని నేను ఊహించలేదు. నిన్న ఫ్లైట్లో 4 అమ్మాయిలు ముఖానికి స్కార్ఫ్ వేసుకుని ఉండటంతో నేను వాళ్ళని గుర్తుపట్టలేదు. కానీ ఈరోజు వాళ్ల మొహాలు చూసిన వెంటనే వాళ్ళే డ్రీమ్ ఏంజల్స్ అని అర్థమైంది అని అన్నాడు. విశాల్ తన గురించి ముందే తెలుసుకున్నాడని ఊహించిన భరత్ అతను చెప్పిన దానికి ఆశ్చర్యపోలేదు. కాని అతన్ని హెచ్చరిస్తూ, నువ్వు నా గురించి గాని డ్రీమ్ ఏంజల్స్ గురించి గాని ఎక్కడా మాట్లాడవు అని అనుకుంటున్నాను అని అన్నాడు. విశాల్ వెంటనే, డోంట్ వరీ బాస్, నేనెవ్వరికీ చెప్పను అని అన్నాడు. భరత్ కూడా అని తలూపాడు. అప్పటికే చీకటి పడుతూ ఉండటంతో గైడ్ అందర్నీ తిరిగి హోటల్కి వెళ్లడానికి రమ్మని పిలిచాడు. దాంతో వాళ్లందరూ డ్రెస్సులు మార్చుకుని తిరిగొచ్చి బస్సెక్కారు. బస్లో కూర్చునున్న సహనా పక్కనే ఉన్న రోహిత్తో, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. ఈరోజు రాత్రి మనం క్రూజ్ షిప్లో పార్టీకి వెళ్లాల్సిందే అని గట్టిగా చెప్పింది. వద్దు బేబీ, దానికి బదులు మనం ఈ రాత్రి మాల్దీవుల అందాన్ని చూస్తూ గడపచ్చు కదా అని అడిగాడు రోహిత్. లేదు, నేను పార్టీకి వెళ్లాలనుకుంటున్నాను. నువ్వు రాకపోతే నేనొక్కదాన్నే వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పింది సహనా. వాళ్ల మాటలు వింటున్న మిథున పక్కనే ఉన్న భరత్తో, క్రూయిజ్ పార్టీ ఏంటి అని అడిగింది. ఇక్కడ రాయల్ ప్రిన్సెస్ అనే పేరున్న ఒక క్రూయిజ్ షిప్ ఉంది. అది వరల్డ్ టూర్ చేస్తూ ప్రస్తుతం మాల్దీవుల్లోనే ఆగింది. ఈరోజు రాత్రి అందులో పార్టీ జరుగుతుంది అని చెప్పాడు భరత్. ఇంతలో సహనా, చెప్పు రోహిత్, నన్ను తీసుకెళ్తావా లేదా అని మళ్లీ గట్టిగా అడగటంతో రోహిత్ ఇక తప్పదన్నట్లు సరేనని తలూపాడు. అప్పుడు కార్తీక వెనక్కి తిరిగి, భరత్, మనం కూడా పార్టీకెళ్దామా అని అడిగింది. రోహిత్ వెంటనే ఆమెను చూసి, అది రాయల్ ప్రిన్సెస్, దాంట్లోకి అందరూ వెళ్లలేరు. ఒక్కో టికెట్ రేటు 20,000 రూపాయలు. అంతటితోనే అయిపోదు. లోపలికి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరికి ఖర్చు వేలల్లో ఉంటుంది అని అన్నాడు. దాంతో కార్తీక సైలెంట్గా ముందుకు తిరిగింది. భరత్ పక్కనే ఉన్న మిథున వైపు చూశాడు. ఆమె కూడా అతని కళ్లల్లోకి చూసింది. నువ్వెళ్లాలనుకుంటున్నావా అని అడిగాడు భరత్. మిథున వెంటనే తల అడ్డంగా ఊపింది. నిజానికి ఆమెకు భరత్తో కలిసి షిప్లోకి వెళ్లాలనుంది. కాని అందర్నీ వదిలి వాళ్ళిద్దరూ వెళ్లటం కష్టమని ఆమెక్కూడా తెలుసు. అందుకే వద్దని చెప్పింది. కాని మిథున మొహం చూసి ఆమె మనసులోని మాటని అర్థం చేసుకున్న భరత్, మనమందరం రాత్రి క్రూయిజ్ షిప్లో పార్టీకి వెళ్తున్నాం అని అనౌన్స్ చేశాడు. ఆ మాట వినగానే రోహిత్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. అదే టైంలో అతని వైపు చూసిన భరత్ కూడా చిన్నగా నవ్వి, మా కంపెనీ ఎంప్లాయీస్ను సంతోషపెట్టడానికి ఏవైనా చేస్తుంది అని చెప్పాడు. భరత్ మాట విని పక్కనే ఉన్న అమ్మాయిలందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. లగ్జరీ క్రూయిజ్ షిప్ను డైరెక్ట్గా చూసే అవకాశం వస్తుందని వాళ్లు ఎప్పుడూ ఊహించలేదు. ఆ రోజు రాత్రి రాయల్ ప్రిన్సెస్ రాజుగారి కోటలా అందంగా వెలిగిపోతుంది. అప్పటికే టూరిస్టులందరూ దానిని చూడ్డం కోసం అక్కడ గుమికూడారు. చేతిలో ఉన్న టికెట్ని గట్టిగా పట్టుకుని షిప్ వైపే చూస్తూ నిల్చుంది హారిక. ఈరోజు క్రూయిజ్లో జరిగే పార్టీకి ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి, టెలివిజన్ ఇండస్ట్రీ నుండి చాలా మంది బిగ్ షాట్స్ అటెండ్ అవుతారని ఆమెకు తెలిసింది. దాంతో వాళ్లల్లో ఎవరో ఒకరిని పట్టుకుని ఏదో ఒక చిన్న రోలైనా సంపాదించాలి అని ఆమె పట్టుదలగా ఉంది. హారిక, ఇది మనకి అరుదైన అవకాశం. ఇంతకు ముందులా దీన్ని పాడు చేసుకోవద్దు అని పక్కనే ఉన్న శారద అనే నడివయసు మహిళ హారికతో చెప్పింది. ఈసారి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఏదో ఒక అవకాశాన్ని సంపాదిస్తాను అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది హారిక. నువ్వు తినడానికి బ్యాగ్లో ఏదన్నా పెట్టుకో. కొంచెం డబ్బులు కూడా నీతోనే ఉంచుకో. లేకపోతే ఈరోజు రాత్రంతా ఆకలితో బాధపడాల్సొస్తుంది అని చెప్పింది శారద. నాకు తెలుసు అనంది హారిక. ఇండస్ట్రీలో నిలబడాలంటే తన శరీరాన్ని పనంగా పెట్టాల్సొస్తుందన్న నిజాన్ని హారిక జీర్ణించుకోలేకపోతుంది. అందుకే ఇప్పటివరకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంప్రమైజ్ అవ్వలేక పోగొట్టుకుంది. హారిక లోలోపల పడుతున్న బాధను గమనించిన శారద, కాసేపు కళ్ళు మూసుకుంటే అంతా అయిపోతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని మనలాంటి చిన్నవాళ్లు పైకెదగాలంటే ఇలాంటివి చెయ్యక తప్పదు అని సర్ది చెప్పింది. సరే, ఈసారికి చేస్తాను, నువ్వు కంగారు పడుకో అని కొంచెం చిరాగ్గా చెప్పింది హారిక. అసలు క్రూయిజ్ షిప్లో ఏం జరగబోతుంది? హారిక షిప్లో ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించబోతుంది
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.